హాయ్ అందరికీ! ఇవాళ ఒక మంచి డ్రామాతోటి మీ ముందుకొచ్చేసాను. ఈ డ్రామా ఎంత బావుంటుందంటే, బాడీ అంతా బటర్‌ఫ్లైస్ ఎగరాల్సిందే. అంత క్యూట్ అండ్ స్వీట్ అనమాట. ఈ డ్రామా నచ్చితే గనక లైక్, సబ్స్క్రైబ్ అలాగే హైప్ అన్న ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరో, హీరోయిన్‌లు ఫుల్ ఆఫ్ రొమాన్స్‌లో మునిగిపోయి ఉంటారా, ఇంకప్పుడే హీరో తన్ని గోడకి నొక్కిపెట్టి, "నా గ్లాసెస్ తీ" అనేసననగానే మన హీరోయిన్ చేత్తో తీయకుండా తన నోటితోనే ఆ గ్లాసెస్‌ని అయితే తీసుకొని కిందైతే పడేస్తుంది. ఇంకా ఆ తర్వాత హీరో అయితే కిస్ చేయమని అడుగుతాడా, ఇంక తను గూడా తన్ని అలా కిస్ చేసి వదలగానే ఇంక మనోడైతే ఇంకా గట్టిగా పట్టుకొని తన్నైతే కిస్ చేస్తా ఉంటాడా. హీరో ఇంటెన్షన్ తోటి హీరోయిన్‌కి కనీసం ఊపిరి గూడా ఆడదు. అంత డీప్ కిస్ చేసుకుంటా ఉంటారు. ఇంక అప్పుడే అలారం టింగ్ 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 అని కొట్టేస్తుందా, ఇంక మన హీరోయిన్ బద్ధకంగా అలారాన్ని ఆర్పి అలాగే ఒళ్ళు విరుచుకుంటూ వావ్! ఇవాళ కూడా ఎంత రొమాంటిక్ అయిన కల వచ్చింది. 7 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తితో ఒకేలాంటి కలని కంటూనే ఉన్నాను. ఎప్పటికి ఆ కల నిజమవుతుందో అనేసి మన హీరోని తలుచుకుని హీరోకి గాల్లోనే ఒక ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చేసి ఇంకప్పుడే ఫోన్ అయితే మాట్లాడుతుంది. "ఏమే నీకు కొత్తగా జాబ్ వచ్చింది కదా" అనగానే, "అవును కదా! జాబ్ మాటే మర్చిపోయాను. సరే సరే నీతో మళ్ళా మాట్లాడుతాను" అనేసి ఫోన్ కట్ చేసి 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తుందా, "ఏమే రెడీ అయ్యావంటే" "హా! రెడీ అయ్యాను వెళ్తున్నాను" అనేసి తనైతే తన జాబ్‌కి అయితే వస్తుందా. ఇంకిక్కడే షాక్ అనమాట. ఆవిడ జాబ్‌కి రాగానే అక్కడెవరు ఉంటారు, 7 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తితోటి కల్లో ఫుల్ ఆఫ్ రొమాన్స్‌లో మునిగిపోయి ఉంటుందా, ఆ ఫ్లూ గారే ఉంటారు. ఇక్కడ మన హీరో పేరు వచ్చేటప్పటికి ఫు. ఇంక మన ఫూ గారు ఏదో చేస్తా ఉంటే ఇంకప్పుడే మన హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతుంది. ఆవిడతో పాటు మనం వెళ్దాం వచ్చేయండి. ఇంకా మన హీరో గారు అలా నడుచుకుంటా వస్తుందా, ఇంకప్పుడే మన హీరోయిన్ ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చి, "సీనియర్ మీతో ఒక విషయం చెప్పాలి" అనగానే, "ఏంటి చెప్పు" అనగానే, "మీకోసం" అనేసి ఆ గిఫ్ట్ అయితే తనకి ఇవ్వాలనుకుంటే వాడైతే ఇప్పుడు దీనికంత సమయం లేదు అనేసి ఆ గిఫ్ట్‌ని హీరోయిన్ వైపే తోసేస్తే ఇంకా అది తనకి ఇన్సల్ట్‌గా అనిపించి అక్కడి నుంచి వేరే స్కూల్‌కి అయితే వచ్చేస్తుందా. ఇంకా ఆ తర్వాత ఆ స్కూల్‌కి ఒక 2 ఇయర్స్ తర్వాత టీచర్‌గా అయితే వచ్చుంటారా. ఇంకా టీచర్‌గా ఆయన్ని చూడగానే ఇంకేముంది, పాప ఫోన్‌లో చూసుకుంటే ఆయన ఫోటే, ఇంకా బయట చూసుకుంటే ఆయనే. ఇంకా ఆ క్లాస్‌లో పాపం తను చాలా సాడ్‌గా హీరో కాసి చూస్తూ ఉంటుంది. ఇంకా అదంతా గుర్తు చేసుకున్న తను అక్కడే నిలబడిపోతే, "ఏంటి అక్కడే నిలబడ్డారు, రండి సార్‌ని పరిచయం చేసుకోండి" అనగానే ఇంక సార్‌ని పరిచయం చేసుకుందామనేసి అలా వస్తా ఉంటుందా. ఇంక హీరో కాసి రెప్ప వేయకుండా నడుచుకుంటా వచ్చేటప్పటికి అక్కడే ఉన్న చైర్ తగిలి ఇంకా హీరో మీద పడిపోయి డీప్ కిస్ చేసేస్తుంది అంతే. ఆహా! ఇన్ని సంవత్సరాల కల ఈ రోజు నెరవేరింది. ఇంక హీరో కాసి అలాగే చూస్తా ఉంటుందా. ఇంక అదంతా చూసిన హీరో, "ఇప్పటికైనా నువ్వు లెగుస్తావా? నువ్వు లెగిస్తే నీతో పాటు నేను పైకి లెగుస్తాననేసి" ఇంక పైకి లెగ్గనే, "సారీ, సారీ సార్, సారీ" అనేసి అంటా ఉంటుందా. "నువ్వు కావాలని చేసావు కదా" అంటే, "లేదు సార్ బై మిస్టేక్ ఏదో అలా పడిపోయాను" అనగానే ఇంక తన పొట్టలో నుంచి రకరకాల సౌండ్‌లొస్తుంటే, "ఏంటి బ్రేక్‌ఫాస్ట్ చేయలేదా? ఇదిగో" అనేసి వాడైతే బ్రేక్‌ఫాస్ట్ ఇస్తాడా. అది చూసిన తనైతే మురిసిపోతా ఉంటుంది. ఆ ఫోటో తీసి తన ఫ్రెండ్‌కైతే పంపిస్తుందా. హీరో నా కోసం బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చాడనేసి ఇంకా హీరో పక్కనే కూర్చుని హీరోయిన్‌కి సైట్ కొడుతూ అలాగా బ్రేక్‌ఫాస్ట్‌ని తింటా ఉంటే మనోడు కూడా ఆ కెమికల్ ఫార్ములాని కలుపుతూ మన హీరోయిన్ కాస్త చూస్తా ఉంటే తానైతే రెప్ప కొట్టకుండా చూస్తూనే ఉంటుంది. వాడికైతే పిచ్చ నర్వస్‌గా అయితే అనిపిస్తా ఉంటుంది. కానీ మన పాప అర్థం చేసుకుంటదా? అర్థమే చేసుకోదు. ఇంక వాడికసలు అలాగే చూస్తుంటే, "సరే ఎంతసేపు ఇలా చూస్తావు? నీ తింటం అయిపోతే నువ్వు ఒకసారి ఆ రిపోర్ట్స్‌ని చెక్ చేసావనుకో, నేను ఆ రిపోర్ట్స్‌ని ఫైనల్ చేసేస్తాను. అందరూ చెక్ చేసి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసారు. ఇంక నువ్వే ఉన్నావు" అనగానే ఇంక తనైతే కూర్చుంటుందా. ఇంక మన హీరోయిన్ అయితే అక్కడ కూర్చుని చూస్తూ ఉంటుందా. ఇంకా చాలా నర్వస్‌గా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇందులో గనుక నేను ఫెయిల్ అయ్యాను అంటే గనుక నాకు ఈ జాబ్ రాదు, హీరోకి దూరం అయిపోతానేమో అనేసి ఇంకా కంగారు పడుతుంటే ఇంక అప్పుడే హీరో అక్కడికొచ్చి, "నువ్వు నర్వస్‌గా ఫీల్ అవ్వకు" అనేసి హీరో చేత్తోనే దాన్నైతే ఆన్ చేస్తాడా. "ఏంటి అలా చూస్తున్నావు" అనగానే, "మీరు నా చెయ్యి వదిలితే నేను ఆన్ చేద్దాం" అనేసి అనగానే ఇంక అప్పుడే గబగబా మనోడు చెయ్యి తీసుకుంటారా. హీరోయిన్ అయితే పిచ్చ నర్వస్ అవుతుంది. అలాగే హీరో కూడా నర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా అలా నర్వస్‌గా ఉన్న సమయంలోనే హీరోయిన్‌కి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అయితే ఫోన్ వస్తుంది. "నువ్వు హాస్టల్‌లో ఉంటావేమో ఉండకు, నా ఫ్రెండ్ ఇల్లునైతే నేను రెంట్‌కి తీసుకున్నాను, నువ్వు అక్కడే ఉండొచ్చు" అనగానే, "ఎందుకమ్మా హాస్టల్ కన్వీనియంట్‌గా ఉంటుంది" అంటే, "లేదు నువ్వు నేను చెప్పిన మాట విను, రూమ్‌లోకి వెళ్ళి ఉండు"
అనేసి చెప్పగానే, సార్ నాకు రూమ్ దొరికింది, నేను ఇవాళ అయితే రూమ్లోకి మారాలి, నాకు ఈరోజు హాఫ్ డే ఇస్తారా అనేసి హీరోకి చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే హీరో వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేస్తుందా, నా ఫ్రెండ్ కూతురికి నేను నీ రూమ్ని అద్దెకి ఇచ్చేసాను, ఎందుకంటే నువ్వు ఇంటికి సరిగ్గా వెళ్ళట్లేదు కదా అని చెప్పగానే హీరో కూడా ఓకే అంటాడా. ఇంకా అక్కడ చూసుకుంటే ఒక పెన్ డ్రైవ్ అయితే పడిపోతుందనమాట. ఇంకా వాడైతే ఆ పెన్ డ్రైవ్ తీసుకుని మీటింగ్కి అయితే వచ్చేస్తాడా. ఇంకా ఆ మీటింగ్లో ఆ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి చూడగానే ఏముంది, హీరోయి రకరకాల ఫోజులతో ఉన్న ఫోటోలు ఉంటాయన్నమాట. ఏంటి ఫ్లూ గారు చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి, ఆయన హై స్కూల్ ఫోటోలు కూడా ఉన్నాయి, ఎవరో ఫ్యాన్ గర్ల్ అని వాళ్ళందరి మాటలు విన్న హీరో అయితే ఇంకా అలా స్క్రీన్ కాస్ట్ చూస్తాడా. ఇంకేముంది, హీరో ఫోటోలు అయితే ఉంటాయి, ఇది నా పెన్ డ్రైవ్ కాదా అనేసి చూస్తాడా. ఇంకా అప్పుడే ఆ పెన్ డ్రైవ్ని వాడి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని చూస్తే 1000 ఫొటోస్ ఉంటాయా, అన్నీ హీరోవే, రకరకాల ఫోజుల్లో రకరకాల డ్రెస్సెస్లో ఉంటాయా, అవన్నీ హీరోవే. ఈ లోపుగా హీరో వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది, నా ఫ్రెండ్ కూతురికి నేను తాళం ఇవ్వటం మర్చిపోయాను, నువ్వు వెళ్ళంటే అమ్మ నాకు మీటింగ్ ఉందంటే నా పరువు తీయకు, నువ్వు వెళ్ళు అనగానే ఇంకా మన హీరోకి వేరే దారి లేదా. ఇంకా అలాగైతే వాడి ఇంటికి వస్తూ ఉంటే ఇంకప్పుడే హీరోయిన్ కూడా తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వస్తుందా. ఇంకా తనైతే పెన్ డ్రైవ్ చూస్తూ ఉంటే ఆ పెన్ డ్రైవ్ అయితే కనిపించదు. అంటే ఇప్పుడు హీరోల దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ వేరే ఎవరిదో కాదు, మన హీరోయిన్ గారిదే. అయ్యయ్యో, ఆ పెన్ డ్రైవ్ పోగొట్టుకున్నానా, నేను ల్యాబ్లోనే ఆ పెన్ డ్రైవ్ పోగొట్టుకుని ఉంటాను, దేవుడా హీరోకి మాత్రం ఆ పెన్ డ్రైవ్ దొరకకూడదు అనేసి తన మనసులో అనుకుంటా ఉంటుందా. ఇంకప్పుడే హీరో హీరోయిన్లు చూసుకుంటారా. ఇంకా చూడగానే మిస్టర్ ఫూ మీరిక్కడ ఏంటి అనేసి తనకి దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళబోయే లోపుగా తన కాలు జారి పడిపోబోతుంటే మన హీరో గట్టిగా పట్టుకుని ఎదురుకి లాగ్గానే ఇంకేముంది, మళ్ళా ముద్దయితే పట్టేసుకుంటారనమాట. ఇంకా వద్దరు కూడా ఫుల్ ఆఫ్ నర్వస్ తోటి ఇంకా కంగారు పడుతుంటే, మీరేంటి ఇక్కడ, నువ్వేంటి ఇక్కడ, నువ్వేనా నా ఇంట్లోకి రెంట్కి వచ్చేది అనగానే, ఏంటేంటి నేను మీ ఇంటికా, కాదు కాదు కాదు, నేనేదో నావిగేషన్ తప్పు పెట్టుకుని వచ్చినట్టున్నాను, నేను సరిగ్గా మళ్ళీ పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాను, సారీ ఫ్యూ అనేసి తనైతే వెళ్ళిపోతూ ఉంటుందా. ఏం కాదు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు రా అనేసి తన లగేజ్ తీసుకుని వెళ్తుంటే, ఇది కళ నిజమా, నేను నా క్రష్తో ఉండబోతున్నానా, నా సీనియర్తో ఉండబోతున్నానా, నా ప్రొఫెసర్తో ఉండబోతున్నానా అనేసి రకరకాలుగా ఆలోచించుకుంటా ఉంటుందా. ఏంటి అక్కడే నుంచున్నారా అనేసి లోపలికైతే తీసుకొస్తాడా. ఇంకప్పుడే తనైతే కంగారు పడుతూ ఉంటే వాడైతే పెన్ డ్రైవ్ తీసి చూపిస్తాడు, ఇది నీదేనా అనగానే అది చూసిన మన హీరోయిన్ అయితే కంగారు పడుతుంది, నాది కాదు నాది కాదు, నా ఫ్రెండ్స్ ఎవరిదో అనగానే, ఇందులో ఏముందో తెలుసా అంటే, అంటే నాకు తెలీదు, మీకేమైనా తెలుసా అంటే, నాకు తెలీదు, నీకేమైనా తెలుసేమో అని అడుగుతున్నాను, సరే నీది కాదంటున్నావు కదా అనేసి వాడైతే ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్తాడా. అంటే అందులోపల ఉన్న ఫోటోలు అయితే మన హీరో గారు చూడలేదు కాబట్టి ఆయన పడుకున్నాక ఆయన రూమ్లోకి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని సీక్రెట్గా తీసుకుని వచ్చేస్తాను అనేసి మన పాప కళ్ళు గంటూ ఉంటుందా. ఇంకా మన హీరో గారు పడుకున్నారు అని తెలియగానే పిల్లిలాగా రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుందా. ఇంకా తన చెప్పులైతే కిర్రి కిర్రి సౌండ్ వస్తూ ఉంటుంది, నిదానంగా వెళ్ళవే దొరికావంటే అంతే అనేసి మన హీరోయిన్ కంగారు పడుతూ వెళ్తుందా. ఇంకెక్కడుందా అనేసి మొత్తం వెతుకుతుందా. ఇంకప్పుడు అక్కడ ఒక డస్క్ అయితే కనిపిస్తుంది, దాని లోపల ఏమైనా పెట్టాడేమో అనేసి నెమ్మదిగా కూర్చుని ఆ డస్క్ని అయితే తీయాలనుకుంటుందా. హీరో జస్ట్ అలా తిరుగుతాడు, మనోడు మెలకుగానే ఉంటాడు కానీ మన పాప ఏం చేస్తుందో చూడాలనుకుంటాడు అంతే. ఇంకా మన హీరోయిన్ అయితే లైట్గా డస్క్ని అయితే ఓపెన్ చేస్తుందా. అందులో ఫైల్స్ ఉంటాయి, థింగ్స్ ఉంటాయి, చాలానే ఉంటాయి, కానీ మన హీరోయిన్కి కావాల్సిన పెన్ డ్రైవ్ మాత్రం దొరకదనమాట. ఇంకా తర్వాత కింద డస్క్ వెతుకుతుంది, అలాగే హీరో దిండి కింద ఏమైనా ఉందా అనేసి డౌట్ వస్తుందా. నిదానంగా వెతుకుదాము అనేసి అని మన హీరోయిన్ అనుకుంటా ఉంటుందా. అప్పుడే మన పాపకి ఇంకో ఇమేజన్ కూడా వస్తుందన్నమాట. హీరో టక్కని కళ్ళిప్పినట్టుగా హీరోయిన్ కాసి ఆ పెన్ డ్రైవ్ చూపిస్తూ, ఈ పెన్ డ్రైవ్ నీదేనా, నువ్వు నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసావా, నీ పైన నేను కంప్లైంట్ పెడతాను అనేసి అని అన్నట్టుగా ఈవిడికైతే కళ్ళు వస్తూ ఉంటాయా. బాపురే, హీరో లేకుండానే ఆ పెన్ డ్రైవ్ని తీసుకోవాలనేసి హీరోకి దగ్గరగా వెళ్తుందా. హీరోకైతే చెమటలు పట్టేస్తూ ఉంటుంది, ఏం చేస్తుంది ఇది అనేసి ఇంకా దిండి కింద వెతుకుతుందా. దిండి కింద అయితే దొరకదనమాట. ఒకవేళ పాకెట్లో పెట్టుకున్నాడేమో అనేసి పాకెట్లోకి చేయి పెట్టి వెతకాలనుకుంటుందా. ఈవిడ గారు ఏం టచ్ చేస్తుంది అనుకున్నారు, అదే మీరు ఊహించేదే. ఇంక పాకెట్ లోపల చేయి పెట్టి పట్టుకుంటా ఉంటుందా. ఏంటి ఇక్కడ ఇంత గట్టిగా తగులుతుంది అనేసి అనుకోగానే ఇంకేముంది, మన హీరో గారికి మెలకు వచ్చేస్తుందనమాట. ఏం చేస్తున్నావు అంటే, నాకు నిద్దట్లో నడిచే అలవాటు ఉన్నట్టుంది ప్రొఫెసర్, సారీ నేను వెళుతున్నాను అనేసి వెళ్ళిపోబోతుంటే మనోడు చేయి పట్టుకుని తన్నైతే మొల్లోకి లాక్కుంటాడా. ఇంకంత దగ్గరగా ప్రొఫెసర్ని చూసేటప్పటికి తన్నైతే పిచ్చ నెర్వస్,
టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సార్ సార్ ఏం లేదు సార్, నేను కావాలని మీ రూమ్లోకి రాలేదు, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను సార్ అనేసి అంటూ ఉంటుందా. అయినా మనోడు వినడనమాట. తను చేసిన పనికి ఇంకెలా ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ మొహంగా చూసేటప్పటికి ఇంక వదిలేస్తాడా. నువ్వు వచ్చింది దేనికోసమో నాకు తెలుసు, నిద్దట్లో నడుచుకుంటూ రాలేదు నువ్వు అన్న విషయం నాకు తెలుసు అంటే, లేదు సార్ మీరు అనుకున్నట్టుగా కాదు, నిద్దట్లోనే నడుచుకుని వచ్చానంటే కాదు, నువ్వు దేనికోసం వచ్చావో నాకు బాగా తెలుసు అనేసి హీరో ఒక అడుగు వేసుకుంటూ వచ్చి ఆ పెన్ డ్రైవ్ని చూపిస్తాడా. అది చూసిన హీరోయిన్ బాప్రే, ఇప్పుడు కనుక నేను దీన్ని వదలకూడదు, ఇప్పుడు నాదే అని తెలిసింది కాబట్టి దాని లోపల ఏముందో చూశాడంటే నా పని అయిపోతుంది అనేసి, సార్ అది నా ఫ్రెండ్ది, చాలా ఇంపార్టెంట్ అయిన ఫైల్స్ ఉన్నాయి అందులో, తనకి అదేదేమైనా కావాలి అనేసి అది తీసుకోవాలనుకుంటుందా. మనోడు కూడా ఇవ్వకుండా దాన్ని పైన పెడతా ఉంటే ఇంకా తనని ఏదేమైనా తీసుకోవాలనేసి ఇంకా తీసుకునే ప్రాసెస్లోనే మళ్ళా బెడ్ మీద పడిపోతారు. వాళ్ళిద్దరు కిస్ అయిపోతుంది. ఇంకా మనోడు ఫుల్ పిక్చర్ షాక్లో ఉంటే మన హీరోయిన్ ఆ చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుని జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఎలారా ఇది ఇంత ఫాస్ట్గా పరిగెత్తింది అనేసి మనోడే షాక్ అవుతాడు. ఇంకా పొద్దున్నే లేవగానే మన హీరోయిన్ వస్తూ ఉంటుందా. అప్పుడే మనోడు లెగుస్తాడు, తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. అది చూసిన మన హీరోయిన్ వావ్ ఇదంతా నేను కళ్ళలో కనేదాన్ని, ఇప్పుడు నిజంగా నిజమవుతుంటే నేను గాల్లో తేలిపోతున్నాను అనుకుంటూ ఉంటుందా. ఇంకప్పుడే టైం చూసుకోగానే టైం అయితే అయిపోతుందా. నేను ఇప్పుడు బస్ పెట్టుకుని వెళ్ళే లోపు కానీ నాకు లేట్ అయిపోతుంది అనేసి తను వెళ్ళాలనుకుంటే, వద్దు నేను డ్రాప్ చేస్తాను అనేసి మన హీరో అంటాడా. లేదు సార్ మన ఇద్దరం కలిసి వెళ్ళామంటే రూమర్స్ వస్తాయి అనేసి ఇంకా తను పాలు తాగి వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి మరీ బ్రెడ్ ఇచ్చి పంపుతాడనమాట. ఇంకా తనైతే ఇంకా తన జాబ్కి అయితే వస్తుందా. ఇంకా అప్పుడే అక్కడికి జెసికా అన్న అమ్మాయి అయితే వస్తుందనమాట. ఇంకా హీరో ఎక్కడున్నాడు అనేసి వచ్చి మన హీరోయిన్ని అడగగానే ఇంకా ఆ మాటలు విన్న హీరోయిన్ మీరెవరు అనగానే, నేను హీరోతో పాటు చదువుకున్నాను, నేను హీరో ఫ్రెండ్ని అనగానే, అదేంటి తిను ఎందుకు హీరో కోసం ఫుడ్ తీసుకొచ్చింది అనేసి తను ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో బయటకు వస్తాడా. నువ్వేంటి ఇక్కడ అనగానే, నీకోసం నేను ఫుడ్ తీసుకొచ్చాను, నువ్వు ఫుడ్ తినేసి ఇది ఎలా ఉందో చెప్పు అనగానే మన పాపకైతే కడుపు మండిపోతూ ఉంటుందా. కానీ మనోడైతే నాకు ఏమీ అవసరం లేదు, ఇదేమీ క్యాంటీన్ కాదు, నువ్వు ఫుడ్ సర్వీస్ చేయట్లేదు, నేను నీ దగ్గర ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అనేసి మనోడు చెప్పేసి తనైతే పంపించేస్తాడా. ఇంకప్పుడే హీరోయిన్ దగ్గరికి వచ్చి, తను జస్ట్ నా క్లాస్మేట్ మాత్రమే, తనకి నాకు ఏ విధమైన రిలేషన్ లేదు అనగానే, ఈయన ఎందుకు నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేనేమైనా ఈయన అడిగానా ఏంటి అనేసి మన హీరోయిన్ ఇంకా డల్గానే ఉంటుందా. ఇంకప్పుడే మళ్ళీ హీరో దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారా. ఇంకా మళ్ళా కళ్ళు కలుస్తాయి అనమాట. కలవగానే ఇంకేముంది, ఇద్దరు కూడా ఫుల్ నర్వస్గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు వర్క్ మీద ఫోకస్ చేయి, నా మీద ఫోకస్ చేయటం తగ్గించు, నువ్వు ఇలా అంతా మైండ్లో పెట్టుకుని అప్సెట్ అవ్వకు అనేసి అనగానే, లేదు ప్రొఫెసర్ నేను వర్క్లోనే ఉన్నాను, మీరే వచ్చి నన్ను కెలుకుతున్నారు అనేసి మన హీరోయిన్ అయితే మనసులో అనుకుంటా ఉంటుందన్నమాట. ఈవినింగ్ నువ్వు ఫ్రీగా ఉంటే మన ఇద్దరం కలిపి కాఫీకి వెళ్దామా అనగానే, హా అనేసి మన హీరోయిన్ అంటుందా. ఇంకా మురిసిపోతా ఉంటుంది అనమాట కాఫీకి మనోడు పిలవగానే. ఇంకేముంది, హీరోయిన్లు అయితే కాఫీకి అయితే తాగటం కోసం వస్తారా. ఇంకా అక్కడైతే ఒక కపుల్స్ ఉంటారా, డీప్ కిస్సింగ్ చేసుకుంటా ఉంటారు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కపుల్స్ ఉంటారనమాట. అదంతా చూసిన హీరోయిన్ ఫుల్గా నర్వస్గా సిక్కుగా ఫీల్ అవుతూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో టీ ఎలా ఉందో చెప్పు అనగానే, బాగుంది అనగానే, సార్ మేడం మీరు కపుల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారంటే మేం కపుల్స్ కాదు అనేసి తను అంటుందా. మరి మీరు కపుల్స్ కానప్పుడు కపుల్ రెస్టారెంట్కి ఎందుకు వచ్చారు అనగానే, ఏంటి ఇది కపుల్స్ రెస్టారెంట్ అనగానే తనైతే చుట్టుపక్కల చూస్తుందా. అవును అక్కడ అందరూ కూడా కపుల్సే ఉంటారు, సరే మేము ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తామనేసి హీరో చెప్తాడా. ఇంకా హీరోయిన్ అయితే హీరో కాస్త అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పార్టిసిపేట్ చేయాలా అనేసి ఇంకా తనైతే ఆ బోర్డుని తిప్పుతుందా. కిస్సింగ్ అని వస్తుంది. ఇంకా హీరో కూడా కంగారు పడుతూ హీరో కూడా బోర్డు తిప్పుతాడా. హీరో కూడా కిస్సింగ్ అనే వస్తుంది. ఇప్పుడు హీరో నన్ను కిస్ చేస్తాడా లేదంటే అవతలికి పో అంటాడా అనేసి తను నర్వస్గా ఫీల్ అవుతుంటే మనోడు లేచి తన గెడ్డాన్ని పైకెత్తి అలా అయితే కిస్ చేసేస్తాడా. అది చూసిన తనైతే షాక్ అవుతుంది. ఏంటి ఇప్పుడు ప్రొఫెసర్ నాకు కిస్ చేశారా, వావ్ అనేసి మురిసిపోతూ ఉంటుందా. ఇంకా మనోడు కూడా సిగ్గుతోటి తల ఉంచుకొని కూర్చుంటాడా. ఇంకప్పుడే తనకైతే గిఫ్ట్ తీసుకొచ్చి ఆ వెయిట్రెస్ అయితే ఇస్తుందనమాట. అది చూసిన తను థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఇంకా మన హీరోయిన్ అలాగే కూర్చుని మురిసిపోతూ ఉంటే ఇంకా మనోడైతే టైం చూసుకుని, సరే మనం ఇంటికి వెళ్దాం నాడు చాలా టైమే అయిపోయింది అనగానే, హా అనేసి ఆ గిఫ్ట్ తీసుకుని గుండెలకి హక్ చేసుకుని మరీ మురిసిపోతూ ఎగురుకుంటూ హీరో వెనకాల అయితే ఇంటికి వచ్చేస్తుందా. ఇంకా తను వచ్చేస్తే సోఫాలో కూర్చుంటుంది. ఇంకా మన హీరో గారు కూడా గిఫ్ట్ ఓపెన్ చేస్తుందా అనేసి చూస్తూ ఉంటే మన హీరోయిన్ ఏమో, హీరో గారు ఎప్పుడు వెళ్తారా పక్కకి ఓపెన్ చేద్దాం
చేద్దామని చూస్తుంటే అది గమనించిన హీరో అయితే ఏం చేస్తాడు, నేను రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అని చెప్పేసి వెళ్తాడా. ఇంకా ఆడు వెళ్తాం చూసిన మన హీరోయిన్ అయితే గబగబా ప్యాకెట్ని అయితే ఓపెన్ చేస్తుందా. అందులో హాట్ హాట్ నైట్ గౌన్ అయితే ఉంటుంది. అది చూసిన మన హీరోయిన్ అయితే పిక్చర్ షాక్. అందులో నుంచే 2 కండం ప్యాకెట్లు అయితే పడతాయా. ఏంట్రా కపుల్ రెస్టారెంట్ అని ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు అనేసి ఇంకా అప్పుడే హీరో వస్తున్నాడని చూసిన తనైతే గబగబా ప్యాకెట్ని దాచేయాలనుకుంటుందా. కానీ ఆ లోపుగానే ఒక ప్యాకెట్ అయితే కింద పడిపోతుంది. ఇంకా హీరో అయితే అక్కడికి వచ్చి ఆ ప్యాకెట్ని చూసి నీకు ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టమా అనేసి అని అడుగుతాడా. అది విన్న హీరోయిన్ అయితే షాక్, చాలా ఎంబారెస్గా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంట్రా ఈ సిచ్యువేషన్ నాకు అనేసి అది తీసుకుని లోపలికైతే పడేసి ఈరోజు ఎంత బ్యాడ్ డే అనేసి తనైతే అనుకుంటా ఉంటుందా. ఇంకా బెడ్ మీదకి వచ్చి పడుకోవాలనుకుంటుంది కానీ మన పాపకి అసలు నిద్రే రాదు. మన హీరో గారే అలా కనిపిస్తూ ఉంటాడనమాట. మన హీరోని అలా చూడగానే మన పాప మురిసిపోతూ ఉంటుంది. హీరో ఇవాళ నన్ను కిస్ చేశాడు అనేసి ఇంకా అలా మురిసిపోతూ ఉంటుందా. ఇంకా అప్పుడే తనైతే వాష్రూమ్కి వెళ్దామని వస్తుందా. ఇంకా మనోడు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. వాడిలో ఉన్న హీట్ని కంట్రోల్ చేసుకోవడం కోసం అనేసి స్నానం చేయడానికి వస్తాడా. ఇంకా మన హీరోయిన్ అయితే ఆ మిర్రర్లో నుంచి మన హీరో స్నానం చేస్తుంటే కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటే కొంచెం కొంచెమే చూస్తుందిలేండి. ఇంకా అప్పుడే మన హీరో అయితే బయటకు వస్తాడా. టవల్ కట్టుకుని వస్తే ఇంకా మన హీరోయిన్ కళ్ళు మూసుకుని అలాగే చూస్తూ ఉంటుందా. ఇంకా మన హీరోయిన్ వెళ్ళిపోదాము అనుకున్న ప్రాసెస్లో కాలు జారబోతుంటే మనోడైతే లాగుతాడనమాట. ఇంకా వచ్చి తన చెస్ట్ మీద పడి ముద్దు అయితే పెట్టేస్తుంది. ముద్దు పెట్టిందా ఈ ఊరుకోవాలి కదా. వాడి చెస్ట్ని అయితే అలా నొక్కుతూ ఉంటుందన్నమాట. అది చూసిన తనకి ముక్కులో నుంచి బ్లడ్డే వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నీ ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది అనగానే లేదు లేదు ఇక్కడ క్లైమేట్ అంతా చాలా వేడిగా ఉంది, అందుకే నాకు ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. అదంతా చూసిన హీరో అయితే నవ్వుకుంటా ఉంటాడా. తనకి కూడా పిచ్చ ఎంబారెస్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. తను వెళ్ళిపోవాలి అనుకుంటే మన హీరో గారు చేయి పట్టుకొని ఆపుతారా. ఎందుకు చైల్డిష్గా చేస్తున్నావు అనేసి అని అంటాడా. అనేసి మన హీరోయిన్ ఒక స్మైల్ ఇస్తుందా. ఇంకా హీరో పక్కకి వెళ్ళగానే చూసుకుంటుంది. ఏంటి నేను చైల్డిష్ లాగున్నానా, నేను ఇంత పెద్దయినా కూడా వాడికి చిన్నపిల్లలకే కనిపిస్తున్నానా, ఇంత హాట్గా ఉన్నాను కదా అనేసి అద్దంలో చూసుకుంటుందా. ఎందుకాడు ఆ మాట అన్నాడు అనేసి తను చెప్పులు కాసి చూసుకుంటుందా. ఓహో ఇందుకే అని ఉంటాడు అనేసి. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన పాపగారు హద్దిరిపోయే డ్రెస్ వేసుకొని వస్తారా. ఇంకా హీరో గారు హాల్లోనే ఉన్నారు కాబట్టి హీరో ముందుకెళ్ళి ఇప్పుడు నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానా అందమైన అమ్మాయిలా కనిపిస్తున్నానా చూపిస్తాను, హీరో నోట్తోనే చెప్పిస్తాను అనేసి హీరో ముందుకెళ్ళి రకరకాల ఫోజులు పెడుతున్నా. మనోడైతే పుస్తకంలో తల పెట్టి పైకే ఎత్తాడనమాట. హీడు పుస్తకం ఉంటే పక్కన ఇంకెవరు నా అవసరం లేదనుకుంటా అనేసి హీరో ముందుకు వచ్చింది. ప్రొఫెసర్ నా డ్రెస్ ఎలా ఉందో చెప్తారా అనేసి అనగానే బాగుంది కానీ వెళ్ళి మార్చేయి అనగానే ఎందుకు మార్చాలి ఇది ఇంత బాగుంది కదా అనగానే బాగుంది కానీ వెళ్ళి మార్చేయి అంటూ ఉంటాడు. ఈ ఒక్క డైలాగ్ తప్ప ఇంకొకటి చెప్పడు అనమాట. అది చూసిన తనకైతే చాలా కోపం వస్తుందా. అప్పుడే హీరోకి అయితే ఫోన్ వస్తుంది. నేనైనా మార్చను, ఈ డ్రెస్లో నేను చాలా అందంగా ఉన్నాను అనేసి తనైతే అనుకుంటూ ఉంటుందా. మరలా అంటాడు వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా అనేసి అని అంటాడా. అది విన్న తనకైతే పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ఏం చేస్తుంది, వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కార్లో అయితే కూర్చుంటుంది. ప్రొఫెసర్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనగానే నా సీనియర్ని కలవటం కోసం వెళ్తున్నాం అనేసి తను వెళ్తే బెల్ట్ పెట్టుకోవాలని అదే సీట్ బెల్ట్ పెట్టాలని ట్రై చేస్తుంటే మన హీరో గారు తన చేతిని పక్కకి తీసి మన హీరో గారే బెల్ట్ని అయితే పెడతారు. అది చూసిన మన హీరోయిన్ పిచ్చ నెర్వస్, హ్యాపీస్, ఖుషీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇంకప్పుడే హీరోయిన్ అంటుంది మరి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారంటే నువ్వు నా అసిస్టెంట్ ఏమన్నా వెనకాల రావా అనేసి ఇంకా తన సీనియర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి. కానీ ఇంక ఇక్కడైతే హీరో క్లాస్మేట్ కూడా ఉంటుందా. ఇంకా హీరోని చూడగానే ఎగురుకుంటూ ఈ పాప అయితే వస్తుందా. కానీ మన హీరో గారు తనని అసలు దేకడనమాట. ఇంకా తనైతే తీసుకొచ్చి తన సీనియర్కి అయితే ఈ తిను నా జూనియర్, ఆ పైగా నాకు అసిస్టెంట్ కూడా చేస్తుంది అనగానే నువ్వు అసిస్టెంట్ చేయటమే కాదు హీరో దగ్గర చాలా థింగ్సే నేర్చుకో, వాడి దగ్గర చాలా స్టఫే ఉంది, వాడు చాలా గ్రేట్ తెలుసా అనగానే అనేసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా. అదంతా విన్న దీనికైతే ఒళ్ళు మండిపోతా ఉంటుందన్నమాట. ఇంకా హీరో కూడా తనకు అసలు మురిపంగా చూసిన తను ఇంకా వచ్చి కావాలని ఆ మేడం పక్కనే కూర్చుంటుందన్నమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ అయితే కొంచెం ఎంబారెస్గా ఫీల్ అవుతుంది. ఈ మేడం కూడా అర్థమవుతుంది మేడం
మీరు అసలు విషయం మర్చిపోతున్నారు అనగానే, నీకు ముడ్డి కిందకి 32 సంవత్సరాలు వచ్చినాయి కదా, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, మీ ఇద్దరు ఒకే క్లాస్మేట్స్ కదా, మీ ఇద్దరు కూడా ఒకే ప్రొఫెషన్లో ఉన్నారు కదా అనేసి ఇంకా తనైతే అలాగ మాట్లాడగానే తినైతే వచ్చి ప్లీజ్ అనేసి అంటూ ఉంటుందా. అది చూసిన మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. మీ ఇద్దరి మధ్యన నేను ఎందుకు పానకంలో పుడకలా అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతే మన హీరో కూడా తన వెనకాలే పరిగెత్తుకుని వెళ్తాడనమాట. తనైతే ఒక చెట్టు కింద నుంచుని ఎంత చక్కగా ప్రపోజ్ చేసింది, నేను ఉన్నాను వేస్ట్ ఫెలో అనేసి అనుకుంటూ ఉంటే ఇంకప్పుడే అక్కడికి హీరో వస్తాడనమాట. మీరెందుకు వచ్చారు ప్రొఫెసర్, మీరు మేడంతో మాట్లాడచ్చు కదా అంటే, నేను తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను నీతోనే మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే మన హీరోయిన్ అయితే పుంగు మూతి పెట్టుకుని అలాగే చూస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అనగానే, నేనేమి ఏడవట్లేదు, ఓవర్ హీట్ వచ్చినట్టుంది అందుకే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అనేసి మన హీరోయిన్ బొంగమూతి పెడుతుందా. ఇంకప్పుడే వాడైతే చెట్టుకి నొక్కి పెట్టి, నువ్వు అనుకుంటున్నట్టుగా నేనేమి తన్ని ప్రేమించట్లేదు, తన్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు అనేసి మన హీరోయిన్కి చెప్తూ తన్నైతే అలా పట్టుకుని కిస్ చేయాలి అనుకుంటా ఉంటాడా. ఇంకా అదంతా చూస్తున్న హీరోయిన్కి కూడా పిచ్చ నర్వస్ వస్తూ ఉంటుందన్నమాట. ఈ లోపుగానే తనైతే బయటకు వస్తుంది. ఏం చేస్తున్నావు అనేసి అనగానే మన హీరోయిన్ అయితే హీరోని పక్కకు తోసేస్తుందనమాట. ఏంటి మీ ఇద్దరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, అయినా నువ్వు కొంచెం పక్కకి వెళ్తావా, నేను ఆయనతో మాట్లాడాలి అనగానే ఇంకా మన హీరోయిన్ అప్పుడే పక్కకి వెళ్ళాలి అనేసి అనుకుంటూ ఉంటుందా. ఇంకప్పుడే మన హీరో అయితే తన చేయి పట్టుకుని ఆపుతాడనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తున్నాను, నేను నిన్ను లవ్ చేయట్లా, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అనేసి మన హీరోయిన్ చేయి పట్టుకుని అయితే తీసుకెళ్ళిపోతాడు. అది చూసిన తనైతే చాలా అప్సెట్ అవుతుంది. ఇంకా ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారా. మన హీరోయిన్ ఏదో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తే అప్పుడే మన హీరో ఇలా తిరగగానే ఇంకా వాడినైతే ఢీ కొట్టేస్తుంది. ఇంకా అప్పుడే కారు చాలా ఫాస్ట్గా వస్తాం చూసిన వీడైతే హీరోయిన్ని కవర్ చేస్తాడా. ఇంకా వీడి మీదైతే ఆ వాటర్ అంతా పడిపోతుంది. అక్కడేమో చాలా చలిగా ఉంటుంది కాబట్టి హీరోకి ఇంకా అది చూసిన హీరోయిన్ వాడిని అయితే టచ్ చేస్తుందా. సార్ మీ ఒళ్ళంతా తడిచిపోయింది, మీకు జలుబు చేస్తుందేమో రండి అనేసి మన హీరో చేయి పట్టుకుని అయితే చాలా ఫాస్ట్గా అయితే తీసుకొచ్చేస్తుంది. ఇంక ఇంటికి తీసుకురాగానే హీరో అయితే సోఫాలో కూర్చుంటాడా. ఇంకప్పుడే హీరోయిన్ అయితే వేడి నీళ్ళు తీసుకొచ్చి, సార్ ఇది కొంచెం డ్రింక్ చేయని, మీకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనగానే ఇంకా మనోడైతే ఆ నీళ్ళని అయితే తాగుతూ ఉంటాడా. వాడికైతే చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ కూడా కూర్చోలేకపోతాడనమాట. సరే అయితే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటానని చెప్పేసి ఇంకా హీరో లోపలికి వెళ్తాడా. ఇంకా హీరో వచ్చింది, తన్ని పట్టుకున్నది, కాపాడింది అంతా గుర్తు చేసుకుని మన పాప మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఏంటి హీరో ఇంకా బయటికి రావట్లేదు, పడుకుండిపోయాడా ఏంటి అనేసి తనైతే చెక్ చేయాలనుకుంటుందా. నిజంగానే మనోడు పడుకుంటాడనమాట. సార్ నేను వస్తున్నాను అనేసి చెప్పి మరీ లోపలికి వెళ్తుందా. ఇంకా సార్ పడుకున్నారా మీరు సార్ అనేసి అంటూ ఉంటుందా. ఇంకా మనోడైతే కదలడు. ఏంటి మరీ అంత ముద్దు నిద్ర అనేసి మన హీరోయిన్ దగ్గరికి వెళ్తుందా. ఇంకప్పుడే మనోడైతే మొహం అంతా రెడ్గా అయిపోయి ఉంటుంది. అది చూసిన తను ఎందుకు ఈయన ఫేస్ ఇంత రెడ్గా అయిపోయింది అనేసి అలా వాడి చెంపనైతే తాకుతుందా. ఇంకా తాకనే హీరోయిన్కి అర్థమవుతుంది వాడికి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనేసి. ఇంకా తన నుదుడిని వాడి నుదుడిని చెక్ చేయగానే హీరోకి చాలా ఫీవర్ వచ్చి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ చాలా బాధపడుతుంది. నన్ను కాపాడబోయి ఆయనకి ఇలా అయింది అనేసి. నువ్వేమీ కంగారు పడుకో, నువ్వు వెళ్ళి పడుకో అనగానే, మిమ్మల్ని ఇలా వదిలేసి నేను వెళ్ళి ఎలా పడుకుంటాను, మెడిసిన్ ఎక్కడుందో చెప్పండి అనగానే ఇంకా మన హీరో కూడా మెడిసిన్ చెప్తాడా. ఇంకా తనైతే వాటర్ తీసుకొచ్చి వాడికైతే మెడిసిన్ వేస్తుందనమాట. సరే ఇప్పుడు నాకు మెడిసిన్ వేసేసావు కదా, మెడిసిన్ వేసుకున్నాను కాబట్టి నాకు ఫీవర్ తగ్గిపోతుంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వు పొద్దున్నంతా నాతో పాటే ఉన్నావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటే, నేను రెస్ట్ తీసుకుంటాను కానీ ముందు మీరు పడుకోండి అనేసి ఇంకా తెల్లవార్లు కూడా హీరో దగ్గర ఉండి హీరోని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉంటుంది. పాపం మన హీరోయిన్కి కూడా నిద్ర వచ్చేస్తుందా. ఇంకా హీరో పక్కనే అక్కడే అలాగే నిద్రపోతుందనమాట. ఇంకా మన హీరో గారు పొద్దున్నే కళ్ళు తెరిచి చూడగానే ఇంకేముంది, మన హీరో ఎదురుగా నిద్రపోతూ ఉంటుందా. చాలా క్యూట్గా అయితే వాడికి అనిపిస్తుందా. ఇంకా అలా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ కూడా ఫుల్ నిద్ర తీస్తూ ఉంటుంది. ఇంకా తన్ని టచ్ చేద్దాం అనుకున్న సమయానికే హీరోయిన్కి అయితే మెలకు వస్తుంది. సారీ సార్, సారీ, నన్ను క్షమించండి, నైట్ మొత్తం నేను మీ రూమ్లోనే ఉన్నాను, మీకు ఫీవర్ వచ్చింది కదా, మిమ్మల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను, నేను ఇప్పుడు వెళ్ళి ఎమ్మటనే రెడీ అవుతాను, మన ఇద్దరం కలిసి ల్యాబ్కి వెళ్ళొచ్చు అనగానే, ఏం పర్వాలేదు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అనేసి అనగానే, ఏం పర్వాలేదు సార్ నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగున్నావేమో నేను బాగోలేదు అనేసి వాడు వెళ్ళిపోతాడా. ఏంటి ఇప్పుడు ఈయనకి ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేసి ఇంకా వాళ్ళిద్దరూ కలిపి ల్యాబ్కి అయితే వస్తారనమాట. ఇంకా అక్కడే ఒక అమ్మాయి అయితే వస్తుందా. ఇంకా హీరోని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అదంతా చూసిన హీరోయిన్కి కోపం వస్తుందా. హీరోయిన్కి కోపం వచ్చిందని చూసి అక్కడ ఉన్న ఒక జూనియర్కి అయితే చెప్పి తిన్నైతే బయటికి పంపించాయని చెప్పగానే వాడు కూడా తన్ని తీసుకెళ్ళి బయటికి అయితే వదిలేస్తాడు.
వచ్చేస్తాడు. ఇంకా హీరోయిన్ దగ్గరికి రాగానే ఇంకా మన హీరోయిన్ అయితే దెప్పి పొడుస్తూ ఉంటుంది. మీరైతే అందగారు, మీ వెనకాల ఎంతమందో అమ్మాయిలు పడుతూ ఉంటారు, దానికి నాకెందుకు కోపం వస్తుంది, అయినా నాకేం సంబంధం అనగానే నాకు ఇక్కడ ఏదో కాలుతున్న వాసన వస్తుంది, చాలా కాలిపోతుంది అనేసి అని అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్ ఇలా తిరుగుతుందా, మళ్ళా కళ్ళు కళ్ళు ప్లస్ ఇద్దరు కళ్ళలోకి చూసుకోగానే ఇంకా అది చూసిన మన హీరోయిన్ హార్ట్ బీట్ మామూలుగా పెరగదనమాట. అది చూసుకున్న హీరోయిన్ కామ్ డౌన్ హీరోయిన్ చూసి మరీ అలా మురిసిపోకే అనేసి అని అనుకుంటూ ఉంటే అప్పటికే అక్కడికి ఒక సీనియర్ అయితే వస్తాడా. ఇంకా మన హీరోయిన్ పేరు పెట్టి పిలవగానే సీనియర్ మీరు నన్ను గుర్తుపట్టారా అనేసి ఇంకా వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. ఏంటి ఇక్కడ ఏ పని మీద వచ్చావు, ఏం చేస్తున్నావు అనేసి అనగానే నేను డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి వచ్చాను, అది ఇక్కడ కాదు నా ఆఫీస్కి వచ్చి నువ్వు సబ్మిట్ చేయాల్సి అనేసి మన హీరోయిన్ అయితే వాడితో మాట్లాడకుండా చేస్తే సరే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను రా మన ఇద్దరం కలిపి భోజనం చేద్దాం అనేసి అని అనగానే ఇంకా మన హీరో అయితే నీకు ఖాళీయే లేదు అనగానే సార్ ఇప్పుడు ఏం పని ఉంది సార్ అనగానే నేను ఒక ఫార్ములా చేస్తున్నాను నువ్వు నోటెడ్ చేసుకో అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే హీరో గారికి సైట్ కొడతానే ఉంటుందన్నమాట. మనోడైతే చెప్పేది కూడా వినకుండా సరే నన్ను చూస్తూ అయిపోతే కనుక నువ్వు రాస్తావా అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్ గబగబా రాస్తూ ఉంటుందా. ఇంకప్పుడే అక్కడికి మరలా ఆ సీనియర్ అయితే వస్తాడనమాట. ఇప్పుడు నీ ఆఫీస్ టైం కూడా అయిపోయింది కదా, మరి రా మన ఇద్దరం కలిపి డిన్నర్ చేద్దామంటే తనకి ఆఫీస్ టైం అయిపోయినా నాతో ఉండే టైం అయితే అవ్వదు, ఎప్పటికీ అవ్వదు, తను నీతో ఎప్పటికీ డిన్నర్కి రాదు అనగానే ఎందుకు మీరు తన విషయంలో అలా బిహేవ్ చేస్తున్నారు అనగానే తన విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నాను అనేసి వాడిద్దరు కూడా గొడవ పడేలాగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన హీరోయిన్కి అయితే చాలా కంగారు వస్తూ ఉంటుంది. ఏంటి ఇద్దరు సీనియర్స్ ఇలా దెబ్బలాడుకుంటున్నారు అనేసి అనుకోగానే మీకు కొంచెం పెద్ద వయసు అయింది కదా, అందుకనే మీరు ఇలా అంతా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఈ ఏజ్లో ఇదంతా కామన్, ఒకరికొకరు బయటికి వెళ్తాం అనేసి చెప్పేసి వెళ్ళగానే ఏంటి నాకు అంత వయసు అయిపోయిందా, నేను మరీ అంత పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నానా అనేసి హీరోయిన్కి దగ్గరగా వెళ్తూ ఉంటే సార్ ఆ మాటలు అన్నది నేను కాదు సార్ అనగానే నువ్వు అనకపోయినా వాడు అంటూ ఉంటే వాడికి అసలు అలాగే చూస్తూ ఉన్నావు కదా, వాడికి వీలైనంత దూరంగా ఉండు అంటే ఏ సార్ అతను నా సీనియర్ అనగానే అవునా సీనియరా అనేసి మనోడైతే తనని పట్టుకొని కిస్ చేసేస్తాడా. అది చూసిన తనైతే షాక్ అనమాట. అంటే ఇప్పుడు నన్ను ప్రొఫెసర్ గారు కిస్ చేశారా, ఆయన జల్సీగా ఫీల్ అవుతున్నారా అనగానే ఇంకా అది చూసిన పాప అయితే ఫుల్ నర్వస్గా ఫీల్ అయ్యి హీరోకి దాక్కుని వెళ్ళిపోవాలనుకుంటే మనోడైతే కార్ తీసుకుని వస్తాడా. ఇంకా ఆ నర్వస్తోనే తన సీట్ బెల్ట్ తీయాలనుకుంటుంది కానీ అది రాదనమాట. అది చూసిన మనోడైతే నవ్వుతూ ఉంటాడు, ఏమైనా పరువు తీకే ప్లీజ్ ఆయనకి దండం పెడతారా అనేసి లాగుతూ ఉంటుందా. అయినా అదైతే ఓపెనే కాదనమాట. అది చూసిన మన హీరో లాగుతూనే ఉంటుంది. అప్పుడే మన హీరో గారు వచ్చి నువ్వు లాగాల్సింది అది కాదు ఇది అనేసి వేరే వైపు అయితే లాగుతాడా. ఇంకప్పుడు ఆ సీట్ బెల్ట్ అయితే వస్తుంది. ఓహో ఇలా లాగలా నాకు తెలియలేదు సీనియర్ అనేసి ఫుల్ ఎంబారెస్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. తనైతే ఇంటికి వస్తుందా, ఇంటికి రాగానే మనోడైతే సిస్టమ్ తీసుకొని కూర్చుంటాడనమాట. ఏ సీనియర్ మీరు పడుకోరా అనగానే లేదు నాకు వర్క్ ఉంది నువ్వు వెళ్ళి పడుకో అనగానే సరే సీనియర్ అనేసి మన హీరోయిన్ అయితే లోపలికి వెళ్తుందా. ఇంకా మనోడైతే సిస్టమ్ లోపలంతా చేసుకుంటాడా. ఇంకప్పుడే చాలా లేట్ నైట్ అయితే అయిపోయింది అనేసి ఇంకా వాడి సిస్టమ్ అయితే క్లోజ్ చేసేస్తాడనమాట. ఇంకా అప్పుడే వాడికి అనిపిస్తుంది హీరోయిన్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము అనేసి ఆ సిస్టమ్ కింద పెట్టేసి ఇంకా హీరోయిన్ రూమ్ కాస్త అయితే అలా వస్తాడా. ఇంకా మన హీరోయిన్ పడుకుంటా చూడండి దున్నపోతు మీద వాన పడ్డట్టే, ఇంకా అసలు కదలదు మెదలదు అలాగే పడుకుంటుందా. ఇంకా బెడ్షీట్ అయితే సరిగ్గా కప్పుకోలేదని పాపం పాపకి చలేస్తుందనేసి మన హీరో గారు వెళ్ళి ఆ బెడ్షీట్ని కప్పాలనుకుంటూ ఉంటాడా. ఇంకప్పుడే తన క్యూట్ ఫేస్ని చూసి ఇంకా టెంప్ట్ అయ్యి కిస్ చేద్దామనేసి దగ్గరికి వెళ్ళగానే అప్పుడే మనకి హీరోయిన్ కళ్ళిపుతుందా. ఏంటి సీనియర్ ఇక్కడ ఏం చేస్తున్నారు అనగానే ఏమీ లేదు, అయినా నువ్వు అలా ఎలా పడుకుంటావు అంటే ఏ సీనియర్ అనగానే లేదు నువ్వు సరిగ్గా పడుకోవట్లేదు, ఇలా పడుకున్నావంటే చాలా ఇబ్బందులు వస్తాయనేసి చెప్పేసి వెళ్ళిపోతే ఇప్పుడు నిద్రలో లేపు మరి క్లాస్ పీకాలా అనేసి అనుకుంటే తనకు అప్పుడే ఆకలిస్తూ ఉంటుందా. కడుపంతా గడగడా అంటూ ఉంటుంది. ఇంకా అందుకోసమనే కొంచెం ఫుడ్ తిన్నాక పడుకోవచ్చులే అనేసి తనైతే ఫుడ్ తీసుకుని వచ్చి హాల్లో టీవీ చూస్తూ ఆ ఫుడ్ అయితే తింటూ ఉంటుందా. ఇంకా మన హీరో గారు అప్పుడే స్నానం చేసి వస్తాడా. మన హీరోని అలా చూడగానే మన పాప చేతిలో ఉన్న ఫుడ్ జారిపోతుందనమాట. అది చూసి చూపులకి మన హీరోకి పిచ్చ నర్వస్ వస్తుంది. ఇంకా తన బాడీని అయితే కవర్ చేసుకుంటే మన పాప ట్యాప్ కట్టదే, అలా నోటంతో ట్యాప్ వదిలేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆహా మా సీనియర్ బాడీ ఎంత బాగుందో అనేసి వాడి కాస్త అలా చూస్తూ ఉంటే వాడైతే పిచ్చ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా వాడు రూమ్లోకి వెళ్ళినా సరే ఇంకా రెప్ప కొట్టకుండా అలాగే చూస్తూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. ఇంకా పొద్దున్నే లేచి వస్తుందా. ఇంకా మన హీరో పాపం నైట్ మొత్తం పని చేసుకుని ఆ ల్యాప్టాప్ని హాల్లోనే వదిలేసి
చేస్తాడా, ఏంటి ల్యాప్టాప్ క్లోజ్ చేయలేదు అనేసి చూడగానే ఇంకప్పుడే హీరోని తీసిన ఫోటోలన్నీ అందులో ఉంటాయా, బాప్రే హీరో ఈ ఫోటోలు చూస్తే ఏమైనా ఉందా అనేసి అవి డిలీట్ చేయాలనుకునే సమయంలోనే హీరో అయితే వస్తాడు. ఏం చేస్తున్నావు అంటే, సార్ మీరు ల్యాప్టాప్ క్లోజ్ చేయలేదు కదా అందుకని క్లోజ్ చేస్తున్నాను అనేసి ఆ సిస్టమ్ స్క్రీన్ కాసి చూడకుండా తనైతే కవర్ చేస్తూ ఉంటుందా. ఇంకప్పుడే ఆ సిస్టమ్ని క్లోజ్ చేసి అమ్మయ్య ఈ ఫోటోల్ని హీరో చూడలేదు కాబట్టి సరిపోయింది, చూస్తుంటే నా పని అయిపోయేది అనేసి తను ఎలాగా నడుచుకుంటూ వస్తే ఇంక ఇక్కడే హీరోతో పాటు చదివిన అమ్మాయి ఉంది కదా, తనైతే వచ్చి నేను హీరోతో వెళ్తాను నువ్వు క్యాబ్లో వెళ్ళిపో అనేసి చెప్తూ ఉంటే అదంతా విన్న హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు, తను నేను వెళ్ళే రూట్లు సపరేట్, నువ్వు నాది ఒకే రూట్ కాబట్టి తన దగ్గర సిస్టమ్ తీసుకుని కార్ ఎక్కువ అని చెప్పేసి నువ్వే ట్యాక్సీలో వెళ్ళు అనేసి తనకి చెప్పేసి హీరోయిన్ ఎక్కించుకుని వెళ్ళగానే అది చూస్తున్న తనకైతే చాలా కోపం వస్తుందనమాట. ఇంకా వీళ్ళు ల్యాబ్కి రాగానే ఇంకా హీరోయిన్ హీరో వర్క్ అయితే చేస్తూ ఉంటారా, ఇంకా ఈ ఫార్ములా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది జాగ్రత్తగా విను అనేసి మన హీరో చెప్తాడా. కానీ మన హీరోయిన్కి ఏమో హీరో చెప్పేది వినపడదు అనమాట, హీరోగా చూస్తూ ఉంటుంది. ఇంకా హీరో తన్ని ఎలా వెనకేసుకొచ్చింది తన సీనియర్ తోటి ఎలా మాట్లాడింది గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ హీరోగా అలా చూస్తూ ఉంటే నేను చెప్పింది ఇప్పుడు దాకా విన్నావా లేదా అనగానే అది విన్న హీరోయిన్ పిచ్చ కంగారుతో హా ప్రొఫెసర్ విన్నాను అనేసి అని అంటూ ఉంటుందా. ఇంకా వాడైతే ఆ వర్క్లో అయితే ఫుల్ బిజీగా ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది, ఫుట్బాల్ టీం అయితే కండక్ట్ చేస్తున్నారు మీరు పార్టిసిపేట్ చేస్తారా అనగానే లేదు నేను పార్టిసిపేట్ చేయను అనేసి మన హీరో చెప్పగానే అప్పుడే అక్కడికి ఇంకో సీనియర్ అయితే వస్తాడు. అవునవును నీలాంటి ముసలి వాళ్ళు ఇలాంటి గేమ్స్ ఆడలేరు కదా అనేసి అనగానే ఆ మాట వినగానే హీరోయిన్కి కొంచెం నవ్వు వస్తుందా. ఇంకా అది చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. సరే నేను ఈసారి ఈ ఫుట్బాల్ టీంలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాను అనగానే దీనికి కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి నీకు స్ట్రెంగ్త్ లేదు అనేసి ఇంకా హీరోని అయితే వాడైతే అంటాడా. ఆ మాటలు విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. ఎవరికి స్ట్రెంగ్త్ ఎంత ఉంది అన్నది రేపు గేమ్లో చూసుకుందాము అనేసి చెప్పగానే ఇంకా అక్కడ ఉన్నవాడైతే దానికోసం కొంచెం ఎక్సర్సైజులు అవి చేయాలి, నువ్వు ఎక్సర్సైజ్ చేయవు కదా నీకు కష్టం అవుతుందేమో ఎప్పుడో స్కూలింగ్ టైంలో ఆడుంటావు అనేసి అని అనగానే ఇంకప్పుడే అక్కడికి హీరోయిన్కి అయితే ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో మాత్రం మన హీరోయిన్ డార్లింగ్ అనైతే ఫీడ్ చేసుకుంటుందా. అది చూసిన మన హీరో అయితే పిక్చర్ జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే అటు తిరిగి ఇటు తిరిగి మాట్లాడుతుంటే మనోడైతే చాటుగా మాటలు అయితే వినటానికి ట్రై చేస్తూ ఉంటాడా. ఇంకా అందులో అయితే హీరోకి ముద్దు పెట్టిన సౌండ్ అయితే వస్తుందా. అది చూడగానే హీరోకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఎవడాడు అనేసి తన వైపుకి అయితే తిప్పుకుంటాడా. ఇంకా తిప్పుకోగానే ఏముంది మన హీరోయిన్ అయితే అలా వచ్చి వాడి గుండెల మీద పడుతుందా. ఇంకా పడగానే ఏముంది హీరో కసి అలాగా చూస్తూ ఉంటుంది. సార్ నేను కావాలని చేయలేదు సార్, మీరు ఇలా చేరు తిప్పగానే అలా మీ మీద పడిపోయాను అంతే సార్, ఇందులో నా తప్పు అయితే ఏమీ లేదు సార్ అనేసి చెప్పేస్తూ ఉంటుందన్నమాట. ఏం పర్వాలేదులే అనేసి మన హీరో కూడా అంటాడా. సరే అయితే నేను ఫుట్బాల్ టీంలో జాయిన్ అవనా అనగానే మీరు ఆడటం చూడాలని నాకు అనిపిస్తుంది అనగానే ఇంకా అదంతా విన్న హీరో అయితే సరే నీకోసం నేను ఫుట్బాల్ టీం అయితే ఆడతాను, నేను విన్ అయితే కనుక నువ్వు నాతోనే మాట్లాడాలి వాడితో ఎప్పటికీ మాట్లాడకూడదు అనగానే సార్ అయినా మీరు ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, నా కోసమైతే కాదు కదా, ఒకవేళ వీళ్ళకి ముందు నుంచి ఏమైనా గొడవలు ఉన్నాయేమో అందుకని ఇలా చేస్తున్నారేమో అనేసి మన హీరోయిన్ అనుకుంటుందా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది వీళ్ళైతే ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వస్తే సారీ ఫుట్బాల్ అంటున్నా బాస్కెట్ బాల్ సారీ, ఇంకా వాళ్ళైతే బాస్కెట్ బాల్ ఆడటం కోసం వస్తారా. మిస్టర్ ఫూ గారు ఇప్పుడే ఆడటానికి వచ్చారు, ఇన్ని సంవత్సరాలు బట్టి ఒక్కసారి కూడా ఆయన ఆడటం చూడలేదు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మురిసిపోతూ ఉంటారా. ఇంకా హీరో అయితే వస్తాడా. సరే అయితే ఎవరి స్ట్రెంత్ ఏంటి అన్నది చూసుకుందాం అనేసి ఇంకా ఇద్దరు కూడా పోటీలుగా ఆడేద్దాం అనుకోగానే అప్పుడే కోచ్ వచ్చి ఆ బాల్ని అయితే పైకి ఇసురుతాడా. ఇంకా అంతే ఇద్దరు కూడా ఆ బాల్ని పట్టుకుంటాం కోసం గాల్లోకి అయితే ఎగురుతారనమాట. ఇంకా ఆ బాల్ అయితే మన హీరో గారికి దొరుకుతుందా. ఇంకా మన హీరో గారు గోల్ మీద గోల్ కొడుతూనే ఉంటారనమాట. వాడైతే పాపం ఒక్క గోల్ కూడా చేయలేకపోతాడనమాట. ఇంకా కానీ మన హీరో అయితే ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడు, ఎందుకంటే హీరోయిన్ తోటి బెట్ కట్టుంటాడు కదా అందుకోసమని. ఇంకా ఇప్పుడే మన హీరోయిన్ అయితే వాటర్ తీసుకుని వస్తుందా. మనోడు కూడా హీరోయిన్ ఎక్కడుందా అనేసి ఎత్తుక్కుంటూ ఉంటే ఇంకా మ్యాచ్ అయ్యాక హీరో క్లాస్మేట్ అయితే వచ్చి హీరోకి వాటర్ బాటిల్ ఇస్తే అది చూసిన మన హీరోయిన్ అయితే డల్గా వెళ్ళిపోతూ ఉంటుందా. ఇంకా అప్పుడే అక్కడికి సీనియర్ వచ్చి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ లాక్కోగానే అది చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. నేను నీతో చెప్పాను కదా వాడు ఓడిపోతే వాడితో ఎప్పుడు మాట్లాడకూడదని, ఇప్పుడు ఎందుకు వాడికి వాటర్ ఇస్తున్నావు అనేసి అని అనగానే ఇదేం కండిషన్ ఇదేం రూల్ అనగానే నా రూల్ ఇలాగే ఉంటుంది అనేసి తన దగ్గర వాటర్ బాటిల్ తీసుకోగానే ఇలాంటి రూల్స్ వల్ల ఏమీ జరగవు, తను ఎప్పటికైనా నాది అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఆ మాటలు విన్న హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. నాకు మాట ఇచ్చి తప్పే వాళ్ళంటే చాలా అసహ్యం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఇంకా అది చూడగానే హీరోయిన్కి చాలా బాధ అనిపిస్తుంది.
ఏంటి ఇతను నా ప్రేమను ఎప్పుడూ అర్థం చేసుకోడు, కానీ నా మీద రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఎందుకు నన్ను ఇలా భయం చేస్తూ ఉంటాడు, ఇప్పటికీ నా ప్రేమను అర్థం చేసుకోడా వీడు అనేసి ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకప్పుడే ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఫుల్గా తాగేస్తూ ఉంటుంది. ఎందుకే అంతలా తాగుతున్నావంటే వాడు నన్ను తిట్టాడే అనగానే, ఎవడే వాడి గురించి చెప్పు, నేను ఎప్పటికీ ఎక్కడికి బయట చెప్పను అనగానే, అదేనే నా సీనియర్, నా లవ్, నా క్రష్ వాడే అనేసి అని అంటూ ఉంటే ఇంకా మన హీరోయిన్ ఫుల్గా తాగుతూ ఉంటుందా. మా ఫ్రెండ్ అయితే ఆపాలనుకుంటుంది కానీ ఇంకా మన హీరోయిన్ తగ్గదనమాట. తాగుతూ ఉంటే ఇంక ఇక్కడ హీరో అయితే ఇంట్లో కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. 12 అవుతుంది, 12:30 అవుతుంది, అయినా మన హీరోయిన్ ఇంటికి రాదా, ఇంకెక్కడ వెళ్ళిందో ఏం చేస్తుందో అనేసి మన హీరోని ఎత్తుక్కుంటూ అయితే బయటకు వస్తాడు. ఇంకా మన హీరోయిన్ అయితే ఫుల్గా తాగేసి అక్కడే పడిపోతూ ఉంటుంది. నాకు ఇంకో బీర్ కావాలి అంటూ ఉంటే ఇంకప్పుడే ఆ సమయానికి హీరో అయితే ఫోన్ చేస్తాడా. ఇంకా హీరోయిన్ ఇలా బార్లో కూర్చొని ఫుల్గా తాగేసి పడిపోయింది అనేసి తను హ్యాండిల్ చేయలేకపోతున్నాననేసి ఇంకా ప్రొఫెసర్ని రమ్మనేసి అయితే అడుగుతుందనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ దగ్గరికి హీరో గారు అయితే వస్తారా. ఎందుకు అందులా తను తాగుతుంటే ఊరుకున్నామంటే ఇంకా అప్పుడే తనకి ఫ్రెండ్కి అయితే ఫోన్ వస్తుంది. సార్ నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి, తన్ని ఏదేమైనా తను ఉండే చోటుకి దింపేసేయండి అనేసి తను వెళ్ళిపోతుందా. ఇంకా సరే రా మనం ఇంటికి వెళ్దామంటే మన హీరోయిన్ మాటే విందనమాట. నేను ఎక్కడికి రాను అనేసి అని అంటూ ఉంటుందా. ఇంకా మన హీరో రా అంటూ ఉంటే ఇంకా అప్పుడే తనకైతే లిఫ్ట్ కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో అయితే కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు ఫుల్గా డ్రింక్ చేసేసావు, రా మనం ఇంటికి వెళ్దాం, ఇక్కడ ఇలా అంతా చేయకు అనేసి అని అనగానే, నేను నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాను, నాకు నువ్వంటేనే ఇష్టం, కానీ వేరే వాళ్ళ గురించి నన్ను ఎందుకు తిడుతున్నావు, నాకు నువ్వంటేనే ఇష్టం అని చెప్పాను కదా. నాకు అర్థమవుతుంది అనగానే, అర్థమైందా, అయితే ఇంకే నాకు ముద్దు పెట్టు, నాకు ఇప్పుడే ముద్దు పెట్టు అంటే, కాదు రా మనం ఇంటికి వెళ్దాము అంటే మన హీరోయిన్ వినిపించుకోదనమాట. ఏంటి ఇప్పుడు కూడా నువ్వేనా నన్ను డామినేట్ చేసేది, ఇప్పుడు నేను డ్రింక్ చేశాను కాబట్టి నిన్ను డామినేట్ చేసేది నేనే అనేసి మన హీరోకి అయితే ఫుల్గా అయితే ముద్దు పెట్టేస్తుందా. ఇంక అక్కడ ఉన్న సోఫాలో అయితే పడిపోతాడా మన హీరో. ఇంకా మన హీరో మీద పడి నిద్రపోతా ఉంటుందన్నమాట. ఇంకా మన హీరో అయితే చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చి హీరోయిన్ బెడ్ మీద అయితే పడుకోబెడతాడు. ఇంకా పొద్దున్నే లెగ్గని మన హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తుందా. ఆహా ఎంత మంచి డ్రీమ్, ఎంత రొమాంటిక్ అయిన డ్రీమ్ అనేసి మురిసిపోతా ఉంటే కళ్ళిప్పి అప్పుడే చుట్టుపక్కల గమనిస్తుందా. అదేంటి నేను బార్లో ఉన్నాను కదా, వచ్చి నా రూమ్లో ఎలా ఉన్నాను, ఒకవేళ నా ఫ్రెండ్ ఏమైనా దింపిందా అనేసి ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకప్పుడే ఆ లోపుగా అయితే ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. నేను బార్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఎలాగే నా బెడ్ మీద ఉన్నాను అనగానే, అదేంటే రాత్రి జరిగింది నీకేం గుర్తులేదు అంటే, గుర్తులేదు అనగానే, ప్రొఫెసరే కదే నేను ఇంటికి తీసుకెళ్ళింది అంటదా. ఇంకంతే ఫోన్ కిందకి జారిపోతుంది. అదంతా కల కాదా, అయ్యో నేను నిజంగానే ప్రొఫెసర్తో ఇదంతా చేశానా, ఇప్పుడు ఎలా నేను ఆయన మొహం చూడాలి అనేసి అని అనుకుంటూ ఉంటుందా. ఇంకా రాత్రి అయితే రచ్చ చేసి ఉంటుంది అనమాట మనోడితోటి. పాపం మనోడైతే కంట్రోల్ చేసుకోలేక చచ్చుంటాడు. ఇంకప్పుడే వాడొచ్చి డోర్ కొడుతుంటాడా. అయ్యో ప్రొఫెసరే ఇప్పుడు డోర్ కొడుతున్నట్టున్నాడు, ఇప్పుడు ఆయనకి నేను నా మొహం ఎలా చూపించాలి, సరే నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అనేసి ఫోన్ కట్ చేసి ఇంకా పడుకున్నట్టుగా అయితే నాటకాలు ఆడుతూ ఉంటుందా. ఇంకా మన హీరో గారు వచ్చి తనైతే ఆ దుప్పటి సరి చేసి తన మొహంగా చూస్తే తనైతే పడుకున్నట్టుగా నాటకాలు ఆడుతుందన్న విషయం మన హీరోకి అయితే అర్థమైపోతుందా. ముసి నవ్వులు నవ్వుకుంటూ సరే అయితే పడుకో అనేసి వెళ్ళిపోతాడా. అమ్మయ్య వెళ్ళిపోయాడా ఈయన అనేసి ఇంకా తనైతే కంగారుగా ఒక చెప్పిది అయితే వేసుకుని బయటకు వచ్చి చూస్తుందా. మన హీరో ఎక్కడా కనిపించడనమాట. సరే హీరో లేడు కాబట్టి ఇవాళ ఈ రాజ్యం నాది అనేసి హాయిగా కూర్చుని ఇంకా ఫోన్ చూసుకుంటూ అక్కడ ఉన్న చిప్స్ తింటా ఉంటుందా. ఇంకా తనైతే తింటూ ఉండగానే మన హీరో అయితే అక్కడికి వచ్చి తన నోటికి చిప్స్ అయితే అందిస్తాడు. ఆ చిప్స్ తినేస్తుంది. నా చెయ్యి ఇక్కడే ఉంది కదా, చిప్స్ నా నోటికి ఎలా వచ్చిందా అనేసి షాక్ అయ్యి అలా పక్క తిరిగి చూస్తుందా. ఇంకక్కడ హీరో గారిని చూడగానే మన పాప షాక్ అనమాట. మీరు ల్యాబ్కి వెళ్ళేదా అనగానే, హాలిడే కదా ల్యాబ్కి ఎందుకు వెళ్తాను అనేసి అని అనగానే, ఇంకా మన హీరోయిన్ కంగారుతోటి నన్ను క్షమించండి సార్ రాత్రి జరిగిన దానికి అని చెప్పేసి వెళ్ళిపోవాలనుకుంటే, మన హీరో రాత్రి జరిగిన దాని గురించి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అనగానే, అయ్యో ఈయనకి బాగా కోపం వచ్చేసినట్టుందే అందుకనే ఇలాగ అంటున్నారు అనేసి అనుకోగానే ఇంకా తనైతే కిందకి లెగుద్దామని చెప్పులు చూసుకుంటుందా. ఆ చెప్పులు అదొకటి ఇదొకటి వేసుకుంటుంది. అయ్యో ఇప్పుడే ఈయన ముందే ఇలా జరగాల అనుకోగానే మళ్ళా ఆ ఫోన్ అయితే వస్తుంది. డార్లింగ్ అన్న ఫోన్ అయితే వస్తుందా. అది చూడగానే మనోడికైతే కడుపు మండిపోతూ ఉంటుంది. సార్ నేను పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడొస్తానంటే, లేదు ఇక్కడే ఫోన్ ఎత్తు అనగా
అనగానే ఫోన్ ఎత్తుతుందా, స్పీకర్లో పెట్టు అనగానే స్పీకర్లో పెడుతుందా, ఏమే నా పుట్టినరోజు పార్టీకి రాకుండా ఎక్కువట్టేస్తున్నావా, ఎంత ధైర్యం ఉంటే రావు, నీ ముసలి బాసు నిన్ను వదలడా, ఎందుకే నిన్ను టార్చర్ చేస్తున్నా, వాడి దగ్గర జాబు మానేసి, వాడు వర్స్ట్ ఫెలో అనేసి మన హీరోని తిట్టకుండా తిడుతుందా. అందుకనే సార్ ఎంప్లాయీ ఫోన్స్ ఎప్పుడు కూడా వినకూడదు అనేసి అనగానే ఏంటి ఎంప్లాయీ ఫోన్స్ వినకూడదా అంటే బాస్ని ఇలా పట్టుకుని ఎలా పడితే అలా తిట్టేయచ్చా అనేసి కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటాడా. ఇంకప్పుడే హీరో చెప్తాడు, సరే పార్టీకి వెళ్ళొచ్చు కానీ నువ్వు 9 ఇంట్లో ఉండాలి అనేసి చెప్పేసి, నీకు అర్థమవుతుందా అని చెప్పింది అనేసి వాడు అయితే ఫోన్ మాట్లాడేసి, సరే 9 ఇంట్లో ఉండాలని కానీ బాస్ 9 ఇంట్లోనే ఉంటాను అనేసి చెప్పేస్తుందా. నా బాస్ మరి ఇంత క్యూట్ ఇంత స్వీట్ అయిపోతే ఎలాగబ్బా అనేసి అనుకోగానే ఇంకా హీరో అయితే ఒక బార్కి అయితే వచ్చి ఆ మీటింగ్ని అయితే ఫినిష్ చేసుకుంటాడా. ఇంకక్కడికి మన హీరోయిన్ అయితే వస్తుందనమాట. మన హీరోయిన్ చూడగానే ఎక్కడికి వెళ్తుందా అనేసి మనోడు వస్తూ ఉంటాడా. ఇంకా తన ఫ్రెండ్కి దగ్గరికి రాగానే నీకు రెడ్ వైన్ అంటే ఇష్టం కదే అందుకే ఇది ఆర్డర్ చేశాను, అంతేకాదే ఇప్పుడు మోడల్స్ కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళతోటి ఇవాళ రచ్చ రంబోలా చేయాలి అనగానే ఏం చెప్తున్నావే అంటే అవునే ఇవాళ మన బర్త్డే బర్త్దా అందుకోసమనే అనేసి ఇంకా క్లాప్స్ అయితే కొడుతుందా. ఇంకా అక్కడికి అందమైన అబ్బాయిలు అయితే వస్తారా. అది చూడగానే మన హీరోయిన్ మురిసిపోతా ఉంటుందన్నమాట. ఇంకా అయితే ఇగో చూడు వీడు ఎంత అందంగా ఉన్నాడో, వీడి బాడీ చూడు, వీడి హైట్ చూడు, వీడి వెయిట్ చూడు అనేసి ఇంకా ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడిని అయితే పొగుడుతూ ఉంటుందా. ఇంకప్పుడే మన హీరోయిన్ని తీసుకొచ్చి వాడి చెస్ట్ని అయితే టచ్ చేపించాలని చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి మన హీరో వస్తాడా. అది చూడగానే మన హీరోయిన్ గడగడగడగలాడిపోతూ ఉంటుంది. సార్ నేనేం చేయలేదు సార్ అనగానే ఇంక అప్పుడు ఆ ఫ్రెండ్ చెప్తుంది, తను తప్పేం లేదు సార్ ఇవాళ నా బర్త్డే కదా అందుకోసమని తనకి సర్ప్రైజ్ ఇద్దామనేసి ఇలా చేశాను. తను ఎన్ని రోజులు బట్టి సింగిల్గా ఉందో తెలుసా, ఒక ఎదవకి స్కూలింగ్ టైంలో ప్రపోజ్ చేస్తే వాడైతే రిజెక్ట్ చేశారు సార్, అప్పటి నుంచి సింగిల్గా ఉంది అందుకోసమని నా ఫ్రెండ్ కోసమే బుక్ చేశాను సార్ అనగానే ఇంకప్పుడైతే వాచ్ చూసుకుంటాడా. సరే ఇంటికి వెళ్దాం రా అనగానే నేను తన్ని పంపించను, తను ఎందుకు పంపించాలి, అయినా ఇంటికి వెళ్దాం అంటున్నారు, తను మీరు ఒక దగ్గర ఉంటున్నారా, ఇంకప్పుడు నాకు ఒక విషయం చెప్పండి మీరు సింగిలా లేదంటే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అనగానే మా నోడు సింగిల్ అంటాడా. ఆహా నా ఫ్రెండ్ కూడా సింగిలే, అయితే మీరు కలిసారంటే సూపర్ కాంబినేషన్ సార్, తీసుకొని నా ఫ్రెండ్ని తీసుకొని జాగ్రత్తగా చూసుకోండి అనేసి వాళ్ళిద్దరిని ఒక పక్కకైతే తోస్తూ ఉంటుందా. అది చూసిన హీరోయిన్ అయితే కంగారు పడుతూ ఉంటుంది, ఏమే నీకు బాగా ఎక్కేసిందే ఎవరితో ఏం మాట్లాడుతున్నావో చూసుకో అనేసి అనగానే అవునా ఇంకా నీ ఫ్రెండ్ గురించి నాకు ఈ విషయాలు అయితే ఏమీ తెలీదు, ఇంకా నీ ఫ్రెండ్ గురించి ఏమేమి విషయాలు నీకు తెలుసో చెప్పు అనగానే సార్ ఎందుకు సార్ ఇప్పుడు అవన్నీ రండి మనం ఇంటికి వెళ్దాం అనగానే ఆకవే ఆయన అడుగుతున్నారు కదా చెప్పని, ఆయన అంటే ఎప్పటి నుంచో నీకు ఇష్టమే కదా అనగానే సార్ తన మాటలు ఏం పట్టించుకోకండి అనగానే ఏంటి నేను నీకంటే ఇష్టమా చెప్పు ఆ విషయం అనగానే అవునే చెప్పు అనేసి ఆ ఫ్రెండ్ అంటూ ఉంటుందా. మన హీరోయిన్ కూడా అవును ఇష్టమే నాకు, కాకపోతే నేనంటే మీకు నచ్చదు కదా, నేనంటే నచ్చదు అనేసి నీకు ఎప్పుడు చెప్పాను అనగానే అయ్యో ఇవాళ ఎందుకు నేను ఇలా ఇరుక్కుపోతున్నాను అనగానే నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అనేసి మనోడు అంటాడా. ఆ మాట వినగానే మన హీరోయిన్కి చాలా కోపం వస్తుందా, పరిగెత్తుకొని బయటకైతే వచ్చేస్తుంది. నేను చెప్పే మాట పూర్తిగా విను, నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం అనగానే అయితే ఇష్టమైతే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళండి అనగానే అనేసి ఇంకా మన హీరోయిన్ పట్టుకుని ముద్దైతే పెట్టేస్తాడనమాట. అంటే మన హీరోయిన్కి ఇప్పుడే బలు పెరుగుతుంది, అంటే హీరో గారు ఇష్టపడేది వేరెవరినో కాదు తన్నేననేసి. ఇప్పటికైనా ఈవిడికి బలు పెరిగితే బాగుండు, వాడు స్టార్టింగ్లోనే కపుల్ రెస్టారెంట్కి తీసుకెళ్ళినప్పుడే ఈ మట్టి బుర్రకి అర్థం కావాలి కదా. అయినా మీకు చాలామంది అమ్మాయిలే వెనకాల తిరుగుతూ ఉంటారు, చాలామంది అమ్మాయిలే మీకు నచ్చుంటారు, అయినా నన్ను ఎందుకు మీరు ఇష్టపడుతున్నారు అని చెప్తున్నారు అనగానే ఎంతమంది వెనకాల పడ్డా కూడా ఫస్ట్ లవ్వే కదా అనేసి అని అనగానే ఫస్ట్ లవ్ అంటే ఫస్ట్ లవ్, నేను ఎన్నిసార్లు మీకు ప్రపోజ్ చేశాను, 2 సార్లు ప్రపోజ్ చేశాను, 2 సార్లు కూడా నా ప్రేమను మీరు ఒప్పుకోలేదు, అయినా నేను ఇప్పుడు మీ ప్రేమను యాక్సెప్ట్ చేయను అనేసి అనగానే ఏది ఒకసారి నాకు కాస్త చూడు అనేసి మా నోడు కళ్ళంట నీళ్లు తిరుగుతూ మరీ ప్రపోజ్ అయితే చేస్తాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నా మనసులో మాట ఎప్పుడు చెప్పాలి అనుకున్నా, నువ్వు నాకు ఒక చిన్న పిల్లలా క్యూట్గా కనిపించేదానివి, అందుకోసమనే నా మనసులో మాట నీకు చెప్పకుండా ఎప్పటికప్పుడు ఆగిపోయాను, కానీ ఇప్పటికీ కూడా నేను ఆలస్యం చేశాను అంటే నువ్వు నా నుంచి దూరం అయిపోతావేమో అని అనుకుని చెప్తున్నాను అనగానే మన హీరోయిన్ అస్సలు వినిపించుకోదనమాట. నువ్వు మాట వింటావా ఈనవా అనేసి మరలా అయితే ముద్దు పెట్టేస్తాడా. ఇంకా అది చూసిన మన హీరోయిన్ అయితే ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందా. ఇంకా సరేరా మనం ఇంటికి వెళ్దాం అనేసి మన హీరోయిన్ అలా ఎత్తుకుని అయితే తీసుకెళ్ళిపోతాడనమాట ఇంటికి. ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే ల్యాబ్లో వీళ్ళిద్దరే ఉంటారనమాట. ఇంకేముంది అక్కడికైతే ఈ ఫ్రెండ్ అయితే వస్తుందా, ఇంకా హీరోతోటి మాట్లాడాలి అనుకుంటా ఉంటుంది. నేను హీరోతోటి మాట్లాడాలి, నువ్వు పక్కకి వెళ్తావా అనగానే లేదు తను ఎదురుగానే మాట్లాడు, తనకి తెలియకుండా నా లైఫ్లో ఏది ఉండదు, తను
తను నా గర్ల్ ఫ్రెండ్, తనకి ప్రతి విషయం తెలియాలి అనేసి ఇంక తన ఎదురుగానే తన్ని దగ్గరికైతే లాక్కుంటాడా. ఇంకా అది చూసిన తనకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి తను నీ గర్ల్ ఫ్రెండా, తను నీకన్నా చాలా చిన్నది, తను ఎలా డేట్ చేస్తావు, నన్ను ఎందుకు కాదంటున్నావు అనేసి దెబ్బలాడుతుంటే, మేడం ఒక్క విషయం కూమటమై ఆలోచించండి, హీరోకి మీరు ఇష్టం లేదు అంటున్నప్పుడు హీరో వెనకాల ఎందుకు తిరుగుతున్నారు, ఇంకా మీకు మంచి అబ్బాయి దొరుకుతారు, హీరో కంటే మంచి వాళ్ళు మీకు జీవితంలో దొరుకుతారు అనేసి అనగానే తన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఇలాంటి సమయంలో చాలా కూల్గా హ్యాండిల్ చేసావు తెలుసా అనేసి ఇంకా హీరోయిన్కి దగ్గరికి వెళ్తూ ఉంటే హీరోయిన్ అయితే తోస్తుంది, మనం ల్యాబ్లో ఉన్నాం తెలుసా, ఇక్కడ కూడా ఇలా చేస్తున్నారా అనేసి అనగానే ఏం తప్పు ఉంది, నా గర్ల్ ఫ్రెండ్కి నేను కిస్ చేయాలి అనుకుంటున్నా, అది తప్పు కాదు కదా అనేసి అనగానే గర్ల్ ఫ్రెండ్ అనగానే ఇంకా మన పాప మురిసిపోయి వాడికైతే ముద్దు పెట్టేస్తుందా. ముద్దు పెడతాం అలా కాదు, ఎలా పెట్టాలో నేను చూపిస్తాను అనేసి వాడైతే దగ్గరికి వస్తూ ఉంటాడా. ఇంకప్పుడే ఒకడైతే వస్తాడనమాట, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతున్నట్టుందే అనేసి వాడైతే హీరోని టీస్ చేస్తూ ఉంటాడా. సరే సరే నువ్వు ఇచ్చిన పని అయిపోతే వెళ్ళిపో అనగానే కానీ ఇప్పుడు కంటిన్యూ చేసుకోండి, నేనేం డిస్టర్బ్ చేయను అనేసి అని అంటూ ఉంటే ఇంకా వాడైతే హీరోయిన్ కాస్త అలాగే చూస్తూ ఉంటే ఏంటి సార్ అలా చూస్తున్నారు అనగానే నా గర్ల్ ఫ్రెండ్ని చూసుకుంటున్నా, ఏంటి నీకు ఇబ్బంది అనగానే మీరేంటి సార్ మరి ఇంత ఫ్లోట్ చేస్తున్నారు అనేసి అనగానే ఇంకా మన హీరోయిన్ని పట్టుకుని మళ్ళీ అయితే కిస్ చేసేస్తాడా. మన హీరోయిన్ అయితే ఫుల్ సిగ్గుపడుతూ ఉంటుంది, సార్ ఏంటి సార్ ఇక్కడ అనేసి అనగానే అప్పుడే ఇంకో సీనియర్ అయితే వస్తాడు, నేను హీరోయిన్తో మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే కుదరదు అనగానే మీరెవరు కుదరదు అని చెప్పడానికి అంటే నేను తన బాయ్ ఫ్రెండ్ని, తను నాకు కాబోయే భార్య, నా భార్యతో మాట్లాడాలో వద్దో నేను కదా డిసైడ్ చేయాల్సింది అనగానే సరే అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారా, అయితే ఇదిగోనే నా వెడ్డింగ్ గిఫ్ట్ అనగానే ఇంకా మన హీరోయిన్ వెనక ముందులు ఆడుతున్నా మన హీరో అయితే తీసేసుకుంటారు. ఇంకా మన హీరోయిన్ అంటూ ఉంటుంది, ఇప్పుడే మేము పెళ్లి చేసుకోవట్లేదంటే అవును మేము త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాం అనేసి హీరో అంటాడా. ఆ మాటలు విన్న హీరోయిన్ అయితే షాక్ అయి సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే మీ పెళ్ళికి నన్ను పిలవండి, నన్ను మర్చిపోద్దు అనగానే తప్పకుండా పిలుస్తాం, అందరికంటే నిన్నే ముందు పిలుస్తాం అనేసి అనగానే ఏంటి సార్ పెళ్ళి అంటున్నారు అనగానే అవును నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే మన హీరోయిన్ హ్యాపీనెస్ తోటి మరలా అయితే ముద్దు పెట్టేస్తుంది అనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, హీరో కోసం హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా హీరో అయితే రాడు, ఇంకా లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే డోర్ కరికి రాకని మన హీరో అయితే వచ్చేస్తాడు, మీకోసమే ఎదురు చూస్తున్నా, ఎందుకు ఇవాళ ఇంత లేట్ అయింది అనేసి అనగానే అప్పుడే హీరో అయితే కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకొస్తాడు, నీకోసం నేను కొన్ని థింగ్స్ తీసుకొచ్చాను ఓపెన్ చేసి చూడు అనగానే ఏంటివి సార్ ఇవంటే ఓపెన్ చేసి చూడు అనగానే ఇంకా దాని లోపల చూసుకుంటే జ్యువెలరీస్ బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఏంటి సార్ ఇవన్నీ కూడా వెడ్డింగ్కి ఇచ్చే గిఫ్ట్స్ కదా, ఇవన్నీ ఎందుకు తెచ్చారంటే మన పెళ్లి కోసమని తెచ్చాను అనేసి అనగానే ఏంటి సార్ నిజంగానే మీరు సీరియస్గా ఉన్నారా అంటే అవును నేను నిజంగానే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నన్ను చేసుకోవా అనేసి అనగానే లేదు సార్ ఇంత సడన్గా నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు సార్ అనగానే సరే సరే రేపు పొద్దునే వెళ్ళి మీ అమ్మ నాన్నతో మాట్లాడదాం అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ తోటి లోపలికి వచ్చి గిల్లుకుంటుంది, నాకు నొప్పి వస్తుంది అంటే ఇది నిజమే నిజమే హీరోని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనేసి మురిసిపోతా ఉంటుందా. ఇంకా అప్పుడే హీరోయిన్ నైట్ గౌన్ వేసుకొని మంచం మీద పడుకున్నట్టుగా హీరో అయితే హీరోయిన్ మీదకి వచ్చి రొమాన్స్ చేస్తున్నట్టుగా వాళ్ళు రొమాన్స్ తోటి ఫుల్ నైట్ మొత్తం టైం స్పెండ్ చేసినట్టుగా ఇలా మన హీరోయిన్ అయితే ఊహించేసుకుంటా ఉంటుందా. తన ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది, ఒళ్ళంతా వేడిగా అయిపోతుంది, అయ్యో నా పరిస్థితి ఏంట్రా బాబు, తెల్లవారు నాకు నిద్ర పట్టేలాగే లేదనేసి మొత్తం బెడ్ అంతా దొల్లేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే తన ఆన్లైన్ ఫ్రెండ్కి అయితే టెక్స్ట్ చేస్తుంది, ఎక్సైట్మెంట్ తోటి నాకు నిద్ర పట్టట్లేదు ఏం చేయాలంటావు అనేసి అయితే తనైతే మెసేజ్ చేస్తుందా. ఇంకా మెసేజ్ చేశాక కూడా హీరో గురించి ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ మెసేజ్ ఎవరికి వెళ్ళి ఉంటుంది, మన హీరో గారికి వెళ్ళి ఉంటుంది అనమాట. ఇంకా ఆ మెసేజ్ చూసుకున్న మన హీరో అయితే మన హీరోయిన్ ఫుల్ నెర్వస్గా ఉంది, తను నిద్రపోలేదు అనేసి ఇంకా హీరోయిన్ దగ్గరికి పరుగున వస్తూ ఉంటే ఏంటి హీరో ఈ సమయంలో డోర్ కొడుతున్నాడు అనేసి మన హీరోయిన్ అయితే కంగారు పడుతూ డోర్ తీయాలా మానాలా అని ఆలోచిస్తూ ఇంకా డోర్ అయితే తీసి గబగబా బయటకు వద్దాం అనుకుంటే హీరోనే లోపలికి వస్తాడా. హీరోని గుర్తుకోగానే హీరో చెస్ట్ చూస్తూ ఉంటుందా. ఇంకా అంతే మన పాప ఫుల్ ఎమోషన్స్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఏంటి నిద్ర పట్టట్లేదు అనగానే సార్ నిద్ర పట్టట్లేదు అనగానే ఇంకప్పుడే తన పొట్టలో నుంచి సౌండ్స్ వస్తాయా, ఏంటి ఆకలిస్తుందంటే అవును సార్ అనగానే సరే రా బయటికి వెళ్ళి తిందాం అనేసి మన హీరోయిన్ని బయటికి తీసుకెళ్ళగానే అప్పుడు ఒక కపుల్స్ అయితే ప్రపోజ్
చేసుకుంటా ఉంటారా. అది చూసిన హీరోయిన్ అయితే అక్కడే ఆగిపోయి వాళ్ళకి అలా చూస్తూ ఉంటుందా. ఇంకా హీరోయిన్కి ప్రపోజ్ చేసినట్టుగా హీరోయిన్ కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతున్నట్టుగా అక్కడే నుంచి ఊహించేసుకుంటా ఉంటుంది. మన హీరో గారు కూడా రింగ్ తీసుకుని ప్రపోజ్ చేయడానికి తనని బయటికి తీసుకొచ్చుంటారు. కానీ అక్కడ అదంతా చూసాక ఇలా ప్రపోజ్ చేయటం కాదు, తనకి మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అనేసి అయితే అనుకుంటాడనమాట. అది చూసిన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి నీకు అలా ప్రపోజ్ చేయాలి అనగానే లేదు అదంతా ఏం అవసరం లేదు అనగానే ఇంక అప్పుడే హీరో వాళ్ళ నాన్న అయితే వస్తాడు. ఇంకా హీరో గురించి అడగగానే హీరో కాసేపుల్లో వస్తారు వెయిట్ చేయండి అనగానే ఇంకా అప్పుడే తన పేరు చూస్తే నువ్వే కదా నా కొడుకు గర్ల్ ఫ్రెండ్ అనగానే మీరెవరు అనగానే నేను హీరోకి తండ్రిని అని చెప్తాడా. నాన్న మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తినే నా గర్ల్ ఫ్రెండ్ అనగానే ఒరే ఎట్టకేలకి ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నప్పుడు ఎందుకురా నేను కాదంటాను, ఇదేనమ్మా నా తరపున వెడ్డింగ్ గిఫ్ట్ అనేసి మన హీరోయిన్కి ఒక రెడ్ ప్యాకెట్ అయితే ఇస్తాడా. ఆ రెడ్ ప్యాకెట్ ఇస్తే వాళ్ళ పెళ్ళికి అనుమతి వచ్చేసినట్టే అనమాట. మా తరపు నుంచి నీకు క్లియర్ అయిపోయింది, హీరోయిన్ పేరెంట్స్తో కూడా త్వరగా మాట్లాడి పెళ్ళి సెట్ చేసేసుకో అనగానే ఓకే డాడీ నేను చూసుకుంటాను మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అనగానే సరే మీ అమ్మ నాన్న ఎప్పుడు కలుద్దాము అనేసి అనగానే నేను ఇంకా అమ్మ నాన్నకి చెప్పలేదు, త్వరలోనే చెప్తాను, త్వరలోనే మీరు కలుద్దాం అనేసి అంటుందా. ఇంకప్పుడే హీరో వెళ్ళిపోతూ ఉంటే హీరోని దగ్గరికి రమ్మని సరే మా అమ్మ నాన్న ఎలా ఒప్పిస్తారో చూసుకొని, మా అమ్మ నాన్న చాలా టఫ్ తెలుసా, ఇంత అందమైన అమ్మాయిని మీకు దక్కించాలి అంటే మీరు చాలా కష్టపడాలి అనగానే ఇంత అందమైన అమ్మాయిని నా సొంతం చేసుకుంటాం కోసం ఎంత కష్టమైనా నేను పడతాను, మీ అమ్మ నాన్నని ఎంత రిక్వెస్ట్ అయినా చేస్తాననేసి మన హీరోయిన్ని రొమాంటిక్గా టచ్ చేస్తూ ఉంటే ఇంకప్పుడే మళ్ళీ ఇంకో పానకొల్ల పొడకం వస్తాడా. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అనేసి మన హీరోయిన్కి లిఫ్ట్ కిస్ ఇస్తాడని చూస్తుంటే మన హీరోయిన్ నుదురు మీద అయితే ముద్దు పెట్టేసి వదిలేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఫుల్గా నర్వస్గా ఫీల్ అయ్యి సరే నేను ఒకసారి రూమ్కి వెళ్ళి వస్తాననేసి మన హీరోయిన్ రూమ్కి అయితే వెళ్తుందా. ఇంకప్పుడే తన కొలీగ్స్ని అయితే పిలిచి ఇక్కడ అంతా అందంగా డెకరేషన్ చేయండి, నేను హీరోయిన్కి పెళ్లి ప్రపోజల్ చేయాలనుకుంటున్నాను అనేసి తనతో చెప్తే అక్కడ అందరూ డెకరేషన్ చేస్తారా. అలాగే వెడ్డింగ్ గౌన్కి పెట్టుకుండే తలకి పెడతారుగా వైట్ కలర్ది కూడా తీసుకొచ్చి సార్ ఇది కూడా ఇంపార్టెంట్ ప్రపోజ్ చేసేటప్పుడు అనగానే సరే అనేసి అక్కడ అంతా ఒకసారి చెక్ చేసుకోండి, హీరోయిన్ వచ్చేటప్పటికి ఎవరు కనిపించకూడదు అందరూ దాక్కోండి అనేసి ఇంకా హీరో కూడా వెళ్ళి దాక్కుని ఫుల్గా నెర్వస్ ఫీల్ అవుతూ ఉంటే ఇంకా మన హీరోయిన్ అయితే లోపలికి వస్తుందా. ఇంకప్పుడు తన తలపైన ఆ మౌస్కి అయితే వేసేస్తారు. ఏంటి నన్ను ఏమైనా ఫ్రాంక్ చేస్తున్నారా, ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి తనైతే కంగారు పడి వెళ్ళిపోద్దాం అనుకున్న సమయానికి హీరో వస్తాడా. అప్పుడే లైట్లు వెలుగుతున్నాయి. ప్రొఫెసర్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అని అడగగానే ఇంకా మిగిలిన లైట్లు కూడా వెలుగుతాయి. అక్కడంతా చూడగానే హీరోయిన్ అయితే చాలా సర్ప్రైజ్ అయితే అవుతుందనమాట. ఇంకా అదంతా చూసిన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ప్రొఫెసర్ ఈ కళని నేను ఎన్నిసార్లు కన్నానో తెలుసా, ఇప్పుడు నిజమవుతుంటే గాల్లో తేలిపోతున్నట్టుంది నాకు అనగానే ఇంకప్పుడు ఆ రింగ్ తీసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి అని అడగగానే ఇంకా మన హీరోయిన్ వెనక ముందు చూడకుండా నేను చేసేసుకుంటాను మిమ్మల్ని పెళ్లి చేసేసుకుంటాను అనేసి మురిసిపోయి ఇంకా హీరోని హగ్ చేసుకుని అయితే కిస్ చేసేస్తుంది అనమాట. ఇంకా అలా కిస్ చేసుకున్న వాళ్ళేంటి సరే రా మనం ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మన హీరోయిన్ ఎత్తుకుని ఇంటికి అయితే తీసుకొచ్చేస్తాడా. ఇంకా తీసుకొచ్చి తన రూమ్లో కూర్చోబెట్టి హీరో అయితే వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అయితే వాడిని అయితే ఆపుతుంది. ఈ నైట్ మొత్తం మీరు నాతోనే ఉండొచ్చు కదా, మన ఇద్దరం టైం స్పెండ్ చేద్దాము అనేసి అని అడుగుతుందా. ఇంకా మన హీరో కూడా ఇప్పుడు అంతా వద్దు అనేసి అని అన్నా సరే లేదు నాకు ఇప్పుడే కావాలి, నేను మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా వదిలేసి ఉండలేను అనేసి మన హీరోయిన్ అయితే హీరోని కిస్ చేస్తుందా. అలా కిస్ చేయగానే ఇంకేముంది మనోడు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి హీరోయిన్ని మంచం మీదకి తోసేసి హీరోయిన్ మీద వాడు వచ్చేసి ఇంకా వాళ్ళు రొమాన్స్ చేయాలనేసి తన కోట్ అయితే తీస్తూ ఉంటే వద్దు నేను మీ పేరెంట్స్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాక ఇదంతా చేద్దాం, ఇప్పుడంతా ఇలా అంతా వద్దు అనేసి చెప్పగానే వావ్ నా హస్బెండ్ చాలా జెంటిల్ మ్యాన్ అనగానే ఇంకా కాదు మీ పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయాలనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వాళ్ళ పేరెంట్స్కి అయితే ఫోన్ చేస్తుందా. ఇంకా హీరోతోటి అలా ఉన్న టైంని అయితే గుర్తు చేసుకుని మురిసిపోతా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా కలవటానికి ఒప్పుకుంటారా. ఇంకా మన హీరో అయితే ఫుల్ నెర్వస్గా అయితే కూర్చుంటాడు. ఇంకప్పుడే హీరోయిన్ అయితే రెడీ అయ్యి వస్తుందా రా అమ్మాయి పేరెంట్స్ని కలవటానికి టైం అయింది అనేసి అక్కడ చాలా గిఫ్ట్స్ ఉంటాయా మన హీరోయిన్ పట్టుకోవాలంటే వద్దు నేను పట్టుకుంటాను నువ్వు నడు అనేసి అన్నాను. కానీ మీరేమీ కంగారు పడకండి మా పేరెంట్స్ మిమ్మల్ని ఒప్పుకుంటారు అనేసి మన హీరోయిన్ ధైర్యం చెప్తుందా. వాడిని ఎలా నేను సెలెక్ట్ చేయాలి, నా కూతురు 2 సార్లు ప్రపోజ్ చేస్తే కాదన్నాడు, నేను వాడిని ఒప్పుకోనాను కానీ ఇప్పుడు వాడినే కదా నీ కూతురు పెళ్లి చేసుకుంటుంది అనేసి వాళ్ళ అమ్మ అయితే వాడి నాన్నని తిడుతూ ఉంటుందా. ఇంకప్పుడే హీరోయిన్ వస్తుందా అమ్మ ఇదిగో ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అనేసి అనగానే హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అని చెప్తాడా. ఇదిగో వెడ్డింగ్ కోసం నా హస్బెండ్ తెచ్చిన గిఫ్ట్స్ అనగానే అప్పుడే హస్బెండ్ అనుకో నేను ఇంకా ఒప్పుకోలేదు అనగానే మీరు ఆగండి ఆ కార్డు తీసి ఇవ్వండి అనేసి ఇంకా వాళ్ళ పెళ్లి కోసం పర్మిషన్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేస్తారా. నా కూతురి కోసం నేను చాలానే సంపాదించాను కానీ మరి నా కూతుర్ని నువ్వు బాగా చూసుకుంటావు
చేస్తావని నాకు నమ్మకం ఏంటి అనేసి అని అనగానే ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరో అయితే కొంచెం డల్ అవుతాడా. ఇదిగో చిన్నప్పటి నుంచి హీరోయిన్ నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు హీరో అయితే వద్దుంటాడా. అది ఎందుకంటే వాళ్ళ తాతయ్య అప్పుడు చనిపోయి ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళే కంగారులోనే హీరోయిన్ దగ్గర అది తీసుకుని ఉండడు. అదే చెప్పగానే చూసారా నీ కూతుర్నేమీ రిజర్వ్ చేయలేదు అనేసి వాళ్ళ అమ్మ అంటుంది. ఇదిగోండి ఇందులో 5 మిలియన్స్ ఉన్నాయి, ఇది నా మ్యారేజ్ గిఫ్ట్ కింద మీకు ఇస్తున్నాను అనగానే అది చూసిన వాళ్ళ పేరెంట్స్ అయితే షాక్ అవుతారు. అదే కాదు ఈ గిఫ్ట్స్ కూడా చాలా కాస్ట్లీ, నా హస్బెండ్ చాలా మంచివారు తెలుసా అనగానే వాళ్ళ అమ్మ నాన్న కూడా నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలమ్మా, నీ సంతోషమే మాకు కావాలనగానే హస్బెండ్ నా చేయి పట్టుకోండి రండి మనం వెడ్డింగ్ డేకి వెళ్దాం అనేసి ఇంకా మన హీరోని పట్టుకుని వెడ్డింగ్కి అయితే తీసుకొచ్చేస్తుందా. ఇంకా అక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరైతే వెడ్డింగ్ రింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటారనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోని అయితే వాళ్ళ వెడ్డింగ్ కిస్ అయితే చేసుకుంటారు. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గర ఉన్న ఆ బొక్కేని పట్టుకోవాలనేసి తన ఫ్రెండ్ అయితే తన వైపు విసరమని అడుగుతుంది. ఇంకా మన హీరోయిన్ కూడా తన ఫ్రెండ్కి అయితే విసరాలనుకుంటుందా, కానీ ఇక్కడ క్యాచ్ పట్టేది హీరోయిన్ ఫ్రెండ్ కాదు హీరో ఫ్రెండ్ అనమాట. ఇంకా అది క్యాచ్ పట్టిన తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఈ ఫ్రెండ్ అయితే చాలా సాడ్గా ఫీల్ అవుతుంది, ఆ బొక్కే తనకి రాలేదనేసి. నువ్వు అన్నట్టుగానే ఒక మంచి అబ్బాయిని చూసుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లో నేను సెట్ అవుతాను అనగానే ఇంకా అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే అక్కడికి సీనియర్ వస్తాడా. ఆ సీనియర్ని చూడగానే మన హీరో మొహం అయితే మాడిపోతుంది. హాయ్ సీనియర్ రండి మనం అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుదాం, మనం ఇప్పటి నుంచి ఈ గొడవలు ఇవన్నీ మర్చిపోదాం, మనమంతా ఒక హ్యాపీ ఫ్యామిలీ రండి ఫోటో దిగుదాం అనగానే ఇంకా అప్పుడు ఆ డ్రామాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ వచ్చి ఒక ఫోటో అయితే దిగుతారు. ఇక్కడతో ఈ డ్రామా ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ అన్న ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి.